ఆరాధన ఆరాధన నా యేసు రాజుకు ఆరాధన. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఎత్తి కన్నీళ్లతో పాదాలు కడిగి కన్నీళ్లతో పాదాలు కడిగి ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికు ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు రాజుకు ఆరాధన. ఆరాధన ఆరాధన అందరూ చేతులు పైకి. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికు ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు రాజుకు ఆరాధన. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఎత్తి కన్నీళ్లతో పాదాలు కడిగి కన్నీళ్లతో పాదాలు కడిగి. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి నాయన, నిజమే ప్రభువా నాయన తండ్రి, వేకు జాముని లేచి ప్రభువా నా తండ్రి మా కన్నీళ్ళతో మీ పాదాలు కడుగుతాయి ప్రభువా నా తండ్రి. అయ్యా లోకంలో ఉన్న వాటి కోసం కాదు ప్రభువా నాయన, లోకంలో ఉన్నవారి కోసం కాదు ప్రభువా నా తండ్రి. నిజమైన మా కన్నీళ్ళు ప్రభువా నా తండ్రి విడిచి ఏకు జాముని లేచి ప్రభువా నాయన మీ పాదాలు కడిగలాగా ప్రభువా మా అందరిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించి నడుచున్నాం ప్రభువా నాయన. అయ్యా మా సంఘాన్ని దీవించి నడుచున్నాం ప్రభువా నాయన. వచ్చిన వారిని దీవించండి ప్రభువా నాయన. వారికి ఉన్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ప్రభువా నాయన వారి హృదయంలో ప్రభువా ఏమైతే ఉన్నదో ప్రతిదీ మీరు చూస్తున్న దేవుడు ప్రభువా నాయన. ఎవరి ముందో తల వంచకా ప్రభువా నాయన తండ్రి, ఎవరి ముందో నాయన మా చేయిలు చాపకా ప్రభువా తండ్రి, మీ ముందు నాయన ప్రభువా నా తండ్రి మా కన్నీళ్లు విడుచు ప్రభువా నా తండ్రి మీ పాదాలు పట్టుకొని ప్రభువా నా తండ్రి మాకున్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ప్రభువా నా తండ్రి అయ్యా మీదుండే ప్రభువా నాయన క్లియర్ చేసుకునే సహాయం దయచేయండి ప్రభువా నాయన. బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించుకుని అడుగుతున్నాం ప్రభువా నా తండ్రి. అయ్యా అనారోగ్యాలు ఉంటే ముట్టి స్వస్థపరచండి ప్రభువా, మంచి ఆరోగ్యాలు దయచేయని అడుగుతున్నాం ప్రభువా నాయన. అయ్యా శారీరకంగా తండ్రి అనారోగ్యంగా ఉంటే ప్రభా నా తండ్రి వైద్యుడి దగ్గరికి వెళ్ళినైనా ప్రభా తండ్రి మెడిసిన్స్తో క్యూర్ అవుతుంది ప్రభా నాయన. అయ్యా మా హృదయం గాయపడి ఉన్నది ప్రభా నా తండ్రి, అయ్యా స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభా నా తండ్రి నాయన. మీ యొక్క నాయన తండ్రి నాయన మీ మాటతోని ప్రభా తండ్రి మీ క్రియతోని ప్రభా నా తండ్రి మమ్మల్ని స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా నాయన. బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా నాయన. కాలం చాలా తక్కువగా ఉంది ప్రభా నాయన. అయ్యా సమయం మా చేతుల్లో లేదు ప్రభా నాయన తండ్రి. ఈ సంవత్సరం ప్రారంభమైన నాయన తండ్రి 7వ నెల తండ్రి నాయన అయ్యా తండ్రి 12వ తారీఖు వచ్చేసింది ప్రభా నాయన. ఇంకొక నాయన ప్రభా నా తండ్రి 15 రోజులైతే ఈ నెల గడిచిపోతుంది ప్రభా నాయన. అయ్యా సంవత్సరం నెలలో గడిచిపోతున్నాయి ప్రభా నాయన. ఈ లోకాన్ని విడిచి మేము ఎప్పుడు వెళ్ళిపోతాం మాకు తెలియదు కానీ ప్రభా నా తండ్రి ఒక్క ఆత్మని రక్షించేలాగానైనా ప్రభా, ఒక కుటుంబాన్ని రక్షించేలాగా ప్రభా నాయన. అయ్యా లోకంలో చాలా మంది నశించిపోతున్నారు ప్రభా నా తండ్రి. అయ్యా నేను ఎరక్క ప్రభా నా తండ్రి మీ మాట తెలియక నశించిపోతున్నారు ప్రభా నాయన. అయ్యా సర్వలోకానికి వెళ్ళి తండ్రి సర్వ సృష్టికి నాయన ప్రభా అయ్యా సువార్త ప్రకటించి ప్రభా నాయన నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించలే సహాయం దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా యవనస్తులు ప్రభా నా తండ్రి అయ్యా చెడు అలవాట్లకి ప్రభా నా తండ్రి అయ్యా చెడు మాటలకి ప్రభా చెడు సహవాసానికి ప్రభా వారు పాడైపోతున్నారు ప్రభా నాయన. వారందరినీ రక్షించేలా సహాయం దయచేయండి ప్రభా. మా చేతికి వచ్చిన ఏ పనైనా ప్రభా నాయన తండ్రి శక్తి లోపము లేకుండా ప్రభా నా తండ్రి, శక్తి ఉన్నా ప్రభా లేదని అనకుండా ప్రభా నీ పని చేసేలాగా తండ్రి మమ్మల్ని దీవించండి, ఆస్వాదించుకుని వచ్చినాం ప్రభా. దినాన్ని దైవజన ప్రభా నాయన ఏమైతే ఆత్మీయ ఆహారం ప్రభా మా కొరకు శుద్ధపాటు చేస్తున్నారు ప్రభా నాయన. అయ్యా పెడచో పెట్టకుండా నాయన విని విడిచిపెట్టేవారే కాకుండా నాయన మా బ్రతుకులు మార్చుకునే సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మరి అలానే తీసుకుంది. ఇప్పటి వరకు మన పాటలతో ప్రార్థనతో దేవుని మహిమపరుచున్నాం. మరి ముఖ్యమైన సమయంలోనికి మనం వెళ్ళబోతున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని మాటను వినడానికి మీ యొక్క మనస్సును సిద్ధపరచుకోండి. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవజనులకు అప్పగిద్దాం. ప్రార్థన. తండ్రి ఈ మంచి మాటలు వినడానికి ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. మా మైండ్ని రిఫ్రెష్ చేసుకుంటూ మా స్పిరిచువల్ లైఫ్ని రిఫ్రెష్ చేసుకుంటూ మా బ్రతుకుల్ని మీ కొరకు సిద్ధపాటు చేసుకుంటూ వెళ్ళడానికి దినమిచ్చారు. వందనాలు. నా నోట మీ మాట ఉంచండి. బిడ్డలకు అవసరమైన వాక్కులు దయచేయండి.
మీ చిత్తం ఏంటో మాకు బయలుపరచండి. చాలా ఇంపార్టెంట్ డేలో మేము కూర్చొని ఉన్నాం. మీ కొరకు బ్రతకడానికి సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తూ సమస్త మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమునకు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఆదివార దినం కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలి, తప్పకుండా తెలియజేయాలి, జాగ్రత్తగా వినాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే మాటతోనో పాటతోనో ఆరాధించి వెళ్ళిపోవడం కాదు. దైవ ఆరాధనలో చాలాసార్లు చెప్తాను, దైవ ఆరాధనలో నియమం దేవుడే మనకు ఆధారమై ఉండి, దేవుడే మనకు అన్నిటినీ తెలియజేస్తూ గైడెన్స్ ఇస్తూ మన బ్రతుకులు బాగు చేసే విధానాన్ని నేర్చుకోవడమే దైవారాధన అంటే. దేవునితో నడవడం దైవారాధన, దేవునితో బ్రతకడం దైవారాధన, దేవునితో కలిసి జీవించడం దైవారాధన. ఇలాంటి పరిస్థితుల్లో సంఘము దేవునికి చాలా దూరంగా ఉంది. కొన్ని విషయాలు ఈరోజు మీకు నేను తెలియజెప్పాలి. సమాజాన్ని మనం ఆలోచిస్తే అది భయంకరంగా, క్రూరంగా రోజు రోజుకి మారిపోతుంది. ఇక భక్తి పదంలో ఉన్నానని క్రైస్తవులు చెప్పుకుంటూ వారు కూడా దేవునికి చాలా దూరంగానే ఉన్నారు. ఇక దేవుని మనసు ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, చెప్తే ఎవరు వింటారు, ఎవరు మారుతారు అన్నది ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు ఎక్కడ కూర్చున్నారంటే అది మీ అదృష్టం. దేవుడు వాక్యం ఏంటో మీ యొక్క భాగ్యం. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు సమాజాన్ని నేను ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటాను. మనుషుడు క్రూరత్వం నుంచి అతి క్రూరత్వానికి బదిలీ అయి, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. మార్పు వచ్చి దేవుడి దగ్గరికి చేరుతాడేమో అని అనుకుంటే లేదు. ఎందుకు లేదంటే మనుషుడికి దేవుడంటే భయం లేదు. మొదట ఉండవలసింది అది. ఈ భయాన్ని పోగొట్టుకొని దేవుడంటే భయం లేకుండా, దేవుడి విషయంలో కనీసం దేవుడు నన్ను శిక్షిస్తాడు, పరలోక దేవుడు నన్ను ఈ లోకానికి పంపాడు, ఆ పరలోక దేవునితో నేను జీవించకపోతే నా జీవితం వ్యర్థం అనే ఆలోచన మనిషికి రావట్లేదు. ఇలాంటి తరుణంలో కొన్ని విషయాలు భక్తులైన వారు క్రీస్తు శకంలో కానీ క్రీస్తు పూర్వంలో కానీ ఎన్నో సంగతుల్ని రాయించి ఉంచారు బైబిల్లో. మరి ఈ బైబిల్ అనే పుస్తకాన్ని ఎందుకు చదవట్లేదో నాకు అర్థం కావట్లేదు. చదివితే మనకి దేవుడు అర్థమవుతాడు. చదవకుండానే వెళ్ళి మేము ఆరాధన చేసి వచ్చాం దేవుడిని అంటే ఎప్పుడు అర్థమవుతాడు దేవుడు? మీకు అర్థం కాదు. సమాజాన్ని దేవుడు చూపిస్తూ చాలా ఉపమానాలని మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు వారు చెప్పాను కదా. లోకాన్ని, వ్యక్తుల్ని, పరిస్థితుల్ని తీసుకొని ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరించి ఉపమానంగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు సమాజంలో మీకు ఏమి నేర్పిస్తే అర్థం అవుతుందంటే కొన్ని విషయాలు ఉదాహరణగా మీకు చెప్తాను జరిగినవి. మనుషుడు ఒక బంధానికి బానిస అనే పదం గతంలో విన్నాం మనం. ఒక భార్యకో పిల్లలకో కదా. ఆ బంధం విలువలు రోజు రోజుకి చచ్చిపోతున్నాయి. వాటి మీద మనిషి స్టిక్ అయి ఉండట్లేదు, స్టాండ్ అయి ఉండట్లేదు. తన అవసరతలు తీరకపోతే భార్య అయినా బిడ్డలైనా ఆఖరికి ఎవరినైనా సరే తోలనాడి వ్యతిరేకించి అవసరం వస్తే చంపేసే పరిస్థితికి రోజు రోజుకి మనిషి దగ్గర జారిపోతున్నాడు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోతాను. మార్నింగ్ లేచి చూస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది. నిజంగా భయపడతాను నేను. ఎందుకో తెలుసా? చచ్చిపోతానేమోనని భయం కాదు. ఈ సమాజం ఎందుకు ఇలా అయిపోయింది? దేవుడి దగ్గరికి వీరు రారా, దేవుడిని ఎరగక కదా ఈ పరిస్థితులు అని భయం కలుగుతూ ఉంటుంది. ఈరోజు మన భారతదేశ న్యాయ శాస్త్రం లేదంటే శిక్షా స్మృతిని మనం చూసుకుంటే తప్పులు చేసిన వారికి ఎన్నో శిక్షలు ఉన్నాయి కదా. వాటికి సెషన్స్ ఉన్నాయి. మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం ఉన్న, సెషన్స్ ఉన్న, శిక్షలు పడుతున్నా కదా, మనుషుల మార్పు వస్తుందా అండి? ఎందుకు రావట్లేదు? ఆ ఇన్సిడెంట్ చూస్తే చాలా భయం వేస్తుంది. ఏంటో తెలుసా? ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక 29-30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, భార్య బిడ్డలు కలిగిన వ్యక్తి, ఒక 17 సంవత్సరాల అమ్మాయిని కాంక్షించి మోహించి తను చాలాసార్లు అరెస్ట్ చేసి ఉన్నప్పుడు వారి ఇంట్లో అమ్మాయి చెప్తున్నప్పుడు ఒక కాలు లేని ఒక చెల్లి, తండ్రి లేని తల్లి, ఆ కుటుంబంలో ఉన్న పిల్ల 17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆ వ్యక్తికి భార్య ఉండి బిడ్డలుండి ఆ పిల్ల మీద మనసు కలిగి తనని ఏదో చేయాలని ఒక పిచ్చి ఆలోచనలకు వెళ్ళిపోయి తను ఎంత క్రూరానికి దిగజారిపోయాడంటే
ఆ పిల్లని హెరాస్ చేస్తూ ఉన్నప్పుడు తల్లి చాలాసార్లు ఆ కాలేజ్ మానిపించేసి చివరికి వాళ్ళ ఇంట్లో వారి తల్లిదండ్రులు కూడా ఈ ఈ ఎవరైతే ఒక క్రూరుడు ఉన్నాడో ఆయన్ని మందలించి ఉన్న ప్రదేశం నుంచి ఆయన్ని పంపించేసి భార్య బిడ్డలతో మరలా గతంలో చాలా చండాలుడిగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలతో ఉన్నారని ఒక ఇల్లు కూడా కొనిచ్చారు తల్లిదండ్రులు బాగుపడమని. మోటార్ ఫీల్డ్లో ఉంటే ఒక వెహికల్ కూడా కొనిచ్చారు బాగుపడమని. అయినా సరే పక్కింట్లోకి వెళ్ళి పక్కింట్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి మీద భయంకరమైనటువంటి ఒక ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి మందలించి భయపడి రోడ్డు మీద గొడవ పడుతున్నాడు ఆ అమ్మాయి కోసం. సరే వద్దు, ఇది తప్పు బాబు, ఇంక నా పిల్లకి కాలేజీకి పంపించనని ఆపేశారు. తర్వాత ఎగ్జామ్స్ అవుతున్నాయని వీరి తల్లిదండ్రులకి తెలిసి ఆ పిల్లోడిని ఆ భార్య నా బిడ్డలు మరలా వారి ఊరు పంపించేశారు. తప్పు, మనం అలా చేయకూడదని ఆ తల్లిదండ్రులు చెప్పడము ఇతనికి నచ్చలేదు. వెళ్ళిన తర్వాత ఆ పిల్ల ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి తెలంగాణలోనే. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి వస్తే అక్కడికి కూడా వెళ్ళి ఆ పిల్లని ఇబ్బంది పెడితే తల్లితో గొడవ పడితే వారు వెళ్ళి ఇక లాభం లేదని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. పోక్సో చట్టం వేశారు ఆయన మీద. ఆ వేశారనే ఉద్దేశంతో తర్వాత పంచాయతీ పెట్టారు. ఆ భార్య కూడా ఇది తప్పు అని చెప్పి పంచాయతీలోని మందలించింది. ఇది ఆయనకి నచ్చలేదు. ఈయన చేసిన పని తప్పు అని తెలుసుకోకపోగా, చేసిన తప్పుకి మనం శిక్ష అనుభవిస్తామని భయపడకపోగా దాన్ని ఎంత దూరం తీసుకెళ్ళిపోయాడంటే ఇక భయంకరంగా ఒకరోజు తాగొచ్చి మరి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో 17 సంవత్సరాల అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి డోర్ తీసిన వెంటనే ఫస్ట్ ఆ తల్లిని పొడిచి చంపేశాడు. లోనకు వెళ్ళిన తర్వాత ఇంట్లో పాపం కాలు లేని ఆ అమ్మాయి ఉంటే ఎదురుగా ఆ పిల్లని పట్టుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి తీసుకువెళ్ళిపోయి నిర్మానుషమైన ప్రదేశంలో 17 సంవత్సరాలు. నిజంగా నేను అడుగుతాను అన్నమాట, ఆ పిల్ల చేసే తప్పే ఉందా ఇందులోనే? బాగా వినాలి. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఏంటి విషయాలు అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే. అవసరమైనవే చర్చలో చెప్పట్లేదు. ఇవి మీరు తెలుసుకోకపోతే సమాజంలో మీరు ఏం బ్రతుకుతున్నారో, ఎలా ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో మీకు ఎలా అర్థం అవుతుంది. ఒక కయీను హెబేల్ని చంపారు అన్న సంగతి బైబిల్లో రాసి ఉందా లేదా? ఉందా? ఎందుకు రాయాలి దేవుడు? ఒక చావు కోసం ఎందుకు రాయించాడు తెలుసా మీకు? అలా మనం చేయకూడదని చెప్పాడు. కయీను ఎంత చండాలుడు! ఒక అంతేనా? ఎవరిని చంపాడు? మొట్టమొదటి మర్డర్ ఎవరిని చేశాడు? తమ్ముడిని చంపాడు కదా. అంటే ఆదిలోనే మానవత విలువలు ఏమైపోయాయి? పతనం అయిపోయాయి. దాన్ని దేవుడు కాలానుగుణంగా మళ్ళీ మనుషుల్లో మార్పు వస్తుంది. ఈ మానవత విలువలు పెరుగుతాయి, మనుషులందరూ భయభక్తులతో ఉంటారని దేవుడు ఇంకా మన మీద జాలి చూపించి మనల్ని భూమి మీద పుట్టిస్తూ మనకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చి, మనకంటూ ఒక సమాజాన్ని ఇచ్చి, చుట్టూ మనుషుల్ని ఇచ్చి, వారందరి మధ్య ఎలా బ్రతకాలో మనకి ఒక జీవితాన్ని ఇచ్చాడు. కానీ దాన్ని ఈరోజు చర్చేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. అయిపోయింది. ఈ మొదటి క్రైమ్ని ఎందుకు దేవుడు చెప్పాడో తెలుసా? మనుషులందరూ ఏమైపోబోతున్నారు? క్రైమ్లోకి వెళ్ళిపోతున్నారు. కయీను సంతానంగా వీళ్ళందరూ కూడా ఇక పితరుడు ఆయన అనుకుంటే మనం ఈ కయీను సంతానంగా కదా కనపడుతూ ఉంటారు మనకి. ఎస్, ఈ 17 సంవత్సరాల అమ్మాయిని చంపేసిన తర్వాత అక్కడతో ఆగాడా? తన మీద తన భార్య ఏం చేసింది? పంచాయతీలో చెప్పిందని ఇక తన భార్యని, 2 బిడ్డలు ఉన్న వారిని కూడా చంపేశాడు. ఏంటిది? ఇది ఏం జరుగుతుందని అంటే నాకు అసలు ఒకసారి షాక్ అయిపోయింది ఆ న్యూస్ చదివిన తర్వాత. ఎందుకు జరుగుతుంది చెప్తాను, ఈరోజు వినాలి బైబుల్. అందుకే మీకు ఎప్పుడు చెప్తాను, ఎన్ని పనులున్నా ఆదివారం దేవుడి వాక్యం అని అన్నట్టు మానేయాలన్నీ. మీకు అంతకంటే మంచి మాటలు ఎవడో చెప్పడు. లోకంలోకి వెళ్తే మనల్ని చెడగొడతారు, ఎవడో బాగు చేయడు. వింటున్నారా? చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, లాయర్స్ ఉన్నారు, జడ్జిలు ఉన్నాయి. కానీ ఇన్ని ఉన్నా సరే ఎందుకు మనిషి మారట్లేదు? ఎందుకు మనిషిలో మార్పు రావట్లేదు? ఎందుకు మనిషి చేసింది తప్పు అని ఎరగలేకపోతున్నాడు? దానికి ఒక కారణం ఉంది. దేవుడే చెప్పాడు. అది కూడా మనుషుల్ని దేవుడు తరాలలో, యుగాలలో మనుషుల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తున్నాడా? చూస్తున్నప్పుడు మనుషులు ఎట్లా కనబడుతున్నారు దేవుడికి? మంచోళ్ళుగా కనబడుతున్నారా? మనం మంచోళ్ళుగా కనబడుతున్నామా? నేను మంచి మాట చెప్తాను. ప్రపంచంలో ఏ పాఠశాలలో కూడా మంచి అనే పదానికి అర్థం లేదు. కాలేజీలో, యూనివర్సిటీస్లో నేర్పించు. ఎథిక్స్, మారల్స్ అంటారు కదా, అలాంటి లైఫ్ని ఎక్కడ చెప్పరాలు. మనం ఎంత చదువుకున్నా ఒక సబ్జెక్ట్ చదువుకొని సర్టిఫికేట్ పెట్టుకొని బయటకు వచ్చేయాలి అంతే, అంతకంటే ఏం లేదు. ఎథిక్స్, మారల్తో కూడిన జీవితాన్ని జీవించాలంటే మీ పాఠశాలలు, యూనివర్సిటీస్, మీరు చదువుకున్న కళాశాలలు అన్నీ దాటి వస్తే అదే దేవుడి సంఘం. ఎక్కడ నేర్పిస్తాడు దేవుడు? అక్కడ ఏవైతే మీరు నేర్చుకోరో, ఏవైతే నేర్పించరో, ఏవైతే వారికి తెలియదో, వారికి తెలియలేని, వారు నేర్పించలేనివి ఏవైతే ఉంటాయో ఇక్కడ నేర్పిస్తాడు దేవుడు. ఈ జీవితం చాలా విలువైంది. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట. చాలా అద్భుతమైనది, చాలా ఆశీర్వదింపబడింది, దేవుడి చేత ఈ భూమి మీదకి పంపబడిన జీవితం మనది.
ఈ జీవితంలో దేవుడు నా బిడ్డలు చాలా బాగుండాలి, మంచోళ్ళుగా ఉండాలి, నేను పరిశుద్ధుడినే ఉన్నాను కనుక నా బిడ్డలు కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండాలి. నేను మంచోడిని కనుక నా పిల్లలు కూడా మంచోళ్ళుగా ఉండాలి. అర్థమైందా? నేను ప్రేమ చూపినాను కనుక నా పిల్లలు కూడా ఏం చూపాలి? ప్రేమ చూపిన వారిగా ఉండాలి. ఇది దేవుడు మన పట్ల చూపినటువంటి అపారమైనటువంటి ఆలోచన, అపారమైన నమ్మకం మన మీద. అలా నా బిడ్డలు ఉన్నారు అని నేను చూడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ తరంలో నేను అలా కనపడుతున్నారంటే ఆది కాలంలోనే ఒక కైనే అక్కడికి మర్డర్ జరిగిన తర్వాత దేవుడు నిజంగా షాక్ అయ్యాడు తెలుసా? ఒక్కసారిగా ఏమని అడుగుతున్నాడంటే, వచ్చిన తర్వాత నా తమ్ముడికి నేనేమన్నా కాంప్లా ఉన్నా నాకు తెలియదు అంటున్నాడు. అక్కడ క్రైమ్ జరిగినప్పుడు అబద్ధం అడుగుతున్నాడు ఇన్వెస్టిగేషన్లో. అవునా కదా? వీడు కూడా పరారైపోయాడు. ఇలా ఎన్నో ప్రతిరోజు ఇది ఒకటే నేను చెప్పిన ఎన్ని నేరాలు ప్రతిరోజు జరుగుతున్నాడు. దీనికి ఏంటి కారణం? మరి ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి కదా, ఏమంటున్నాడు? విద్య లేనివాడు వింత పశువు అని మనోలే స్లోగన్ చెప్తున్నాడు. మరి చదువుకుంటే వాడు ఏమవ్వాలి? మంచివాడు అవ్వాలి కదా. ఎందుకు అవ్వట్లేదు అంటే మంచి చెప్పట్లేదని అర్థమే కదా. క్లియర్. అది చదివితే మంచివాడు అవ్వాలి, చదువు లేనివాడు వింత పశువు అని మా అన్న ఈ స్లోగన్ మన చిన్నప్పటి నుంచి వింటున్నాం, బాగుంది. చదువు లేనివాడు వింత పశువు అయినప్పుడు మరి చదువుకుంటే ఏమవ్వాలి? మంచివాడు అయిపోవాలి కదా, సమాజాన్ని బాగు చేయాలి కదా, మంచి మనసు రావాలి కదా వాడికి. ఈ రోజుల్లో విద్య లేనివాడు ఎవడు లేడని ఎంతో కొంత చదువుకుంటున్నాడు లేదా చెప్పండి? మినిమం నేను పీజీ వరకు మాట్లాడినా కానీ మినిమం 10th క్లాస్ చదువుకుంటున్నారు కదా, ఇంటర్మీడియట్ చదువుకుంటారు కదా, డిగ్రీ చదువుకుంటారు మినిమం. పీజీ వరకు వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం చదువుకుంటున్నారు కదా. మరి ఇన్ని క్లాసులు దాటుకొని వస్తున్నప్పుడు మనిషి మంచోడిగా మారట్లేదంటే ఏదో లోపం కనబడుతుంది మనకి. ఆ లోపాన్ని సరిదిద్దేది దేవుడు. అందుకే దిద్దుకోవాలి మన జీవితాన్ని. అక్షరాభ్యాసం అంటారు తెలుసా? చిన్నప్పుడు అక్షరాలని పలకల మీద రాసేవారు మన కాలంలో. అంతకు పూర్వం ఏం చేసేవారు? బియ్యంలో రాసేవారు. అంతకు పూర్వం మట్టిలో రాసేవారు. అర్థమైందా? మట్టిలోంచి బియ్యంలోంచి పలకల నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు డిజిటల్ స్లేట్ వచ్చింది. డిజిటల్ కదా. పలక మీద అప్పుడు పెన్ ఏముండాలి? స్లేట్ ఉండాలి, రాసుకోవడానికి స్లేట్ పెన్సిల్ ఉండాలి. దాంతో మనం చేరుకోవాలి. ఇప్పుడు అక్కర్లేదు, స్లేట్ వద్దు, స్లేట్ పెన్సిల్ వద్దు, డిజిటల్ స్లేట్ అంటే ఇలాగ రాసుకొని ఇలాగంటే ఏమవుతుంది? నొక్కిన వెంటనే పోతుంది. అమ్ముతుంటారు చూడండి మీ పిల్లలకి. ఇది కావాలి డిజిటల్ స్లేట్ అంటే. కాలం మారింది, తరం మారింది, కలం మారింది. కాలంతో పాటు కలం కూడా మారిపోయింది. అవునా? ఇన్ని మారిన మనిషి మారట్లేదు. కారణం ఏంటి? విద్యలోనే ఏమొచ్చిందంటే అభివృద్ధి వచ్చింది. అంతేనా? చిన్న చిన్న టెక్నాలజీ నుంచి చాలా వరకు ఈరోజు AI వరకు మనం వచ్చేసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని, చాట్ GTP అని. అంతేనా? ఇలా ఏవైతే ఉంటాయి వీటన్నిటిలో చాలా అభివృద్ధి పదవులు నడుస్తున్నాం కదా. ఎందుకు మంచోళ్ళుగా మనం బ్రతకలేకపోతున్నాం? ఎందుకు క్రైమ్ చేయలేకుండా ఉండలేకపోతున్నాం అని కారణం చెప్తాను వినండి. ఈరోజు ప్రతి దేశం కూడా వారికి చట్టాలు ఉంటాయి, న్యాయశాస్త్రం ఉంటుంది, వారికి ధర్మాసనం ఉంటుంది. అవునా? ఇంతమంది ఇన్ని విధాలుగా పనిచేస్తున్నా ఎందుకు మనిషి తప్పు చేయకుండా ఉండలేకపోతున్నాడు? కారణం ఏంటంటే దేవుడు అంటే మనిషికి భయం లేదు. ఆ భయం వస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి మనకి. మెయిన్ అది లేకపోతే ఏది రాదు. దేవుని భయం వస్తేనే తల్లిదండ్రుల భయం వస్తుంది బిడ్డలకి. దేవుని భయం వస్తేనే నేను తప్పు చేయకూడదని భయం వస్తుంది మనకి. దేవుని భయం వస్తేనే ఏమొస్తుందో తెలుసా? నేను అన్యాయం చేయకూడదని భయం వస్తుంది. దేవుడు భయం వస్తేనే నేను నరకానికి పోతానేమోనని భయం వస్తుంది. దేవుడు భయంతోనే ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. అది ఎప్పుడైతే మనకు ఉండదో ఆటోమేటిక్గా మనం చెడిపోతాం. చెప్పవలసింది ఇవే సంఘంలోని. నా బాధ అదే. ఏం చెప్పాలో అది చెప్పకుండా ఆదివారం వెళ్తే సంఘంలో ఏం జరుగుతుందంటే ఒకే ఒక సందర్భం ఏం జరుగుతుందంటే ఆదివారంలో దేవుడిని పాటలు పాడాలి, ఏం చదవాలి కానీ బైబిల్ పట్టణం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. 2 మాటలు ఏవో విని వెళ్ళిపో. 2 మాటలు ఏవో విని వెళ్ళకూడదు. ఇక్కడ ఏవి అవసరమయ్యో అవి విని వెళ్ళాలి. మన జీవితాన్ని బాగు చేసే చాలా విలువైనది ఏదైనా ఉంటే దేవుడు వాక్యమే. ఈ ప్రపంచంలో నువ్వు చదువుకున్న పుస్తకాలు ఎన్నో రాసి ఉంటారు కదా. నాకు తెలిసి నేను సింపుల్గా అడుగుతాను, మీ చదువులు బట్టి ఎన్ని నోట్ పుస్తకాలు వాడుంటారు చెప్పండి అక్కని. మీరు రాసిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దాని మీద ఎన్ని వాడుంటారు? ఎన్ని పెన్స్ వాడుంటారు? చిన్నప్పటి నుంచి ఎన్ని పెన్స్ వాడతారు? ఎన్ని బుక్స్ వాడారు? అసలు ఎన్ని బుక్స్ చదివారు చెప్పండి నాకు. ఇది చదువు అని అంటున్నారు కదా, బుక్స్ చదవడం, బుక్స్ రాయడం, అంతేనా? ఇది చదువు, దీంట్లోనే జ్ఞానం ఉంది అని అంటున్నారు. ఎంత జ్ఞానం మీరు నేర్చుకున్నారు చెప్పాలి. పుస్తకాలు రాశారు, పెన్నులు అరిగిపోయి, పుస్తకాలు అరిగిపోయి, అంతేనా? స్లేట్ పెన్సిల్స్ అరిగిపోయి, స్లేట్లు మారిపోయి, పుస్తకాలు మారిపోయి, క్లాసులు మారిపోయి, పెన్నులు మారిపోయి, కానీ నువ్వు మారట్లేదు. అర్థమైంది మీకు? మీరు చదువుకునే పాఠ్య పుస్తకాలు ఎవరిని మార్చలేవు. ఈరోజు చెప్తున్నాను నేను. మీరు రాసుకున్న పుస్తకాలు ఏవి నిన్ను మార్చలేవు. నువ్వు మారాలంటే మొదట ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. నీ మార్పు దేవుడి దగ్గర నుంచికే ప్రారంభం అవుతుంది. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? కాలం సమీపింపబడి ఉన్నది, సువార్త ప్రకటిస్తున్నాను, మారు మనసు పొందండి అన్న. ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే
మనిషి యొక్క మనసు నుంచి ప్రారంభించాడు విద్యాభ్యాసం. ఎక్కడి నుంచి వీడికి చెప్పాలంటే వాడు చెడిపోయి టోటల్గా వీడిని మార్చాలనుకున్నాడు దేవుడు. దీని అంతటికీ కారణం ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు మనకి రావాలి. రావాలా వద్దా? దేవుని ఎడల ఏం కావాలట? కొంచెం సౌండ్ పెట్టు. దేవుడి ఎడల ఏం కావాలి? భయము, భక్తి కావాలి. ఇందులో ఒక మంచి మాటను మీకు చదివి నేను వినిపిస్తాను. మనుషులు చెడిపోవడానికి ప్రధానమైన కారణం ఓ మంచి మాట చెప్తాడు చూడండి. కీర్తన గ్రంథం 36వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 36వ కీర్తన మొదటి వచనాన్ని. ఇది పాత నిబంధన కాలంలో భక్తుడైనటువంటి ఉన్నాడు. పైన ఎవరు రాశారు కీర్తన? దావీదు గారు కదా. దావీదు గారు ఎవరు? ఒక రాజు. అవునా? సామాన్యుడు రాసిన మాటలు కాదు ఇవి. రాజుగా ఉన్నప్పుడు, రాజరికం అనుభవించినప్పుడు, తనకు అనుభవం వచ్చినప్పుడు, సమాజాన్ని చూస్తున్నప్పుడు, అక్కడ జరుగుతున్న అన్ని చూశాడు తన జీవితంలో. మనం చూస్తున్న కళ్ళతో చూసిన ఆ రోజు మరి ఏ లేకపోవచ్చు, న్యూస్ ఛానల్స్ లేకపోవచ్చు కదా, పేపర్ లేకపోవచ్చు, పత్రికలు లేకపోవచ్చు. కానీ ఆ రోజు మాత్రం రాజుగారికి జ్ఞానం ఉంది, అవగాహన ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజులు ఉంటే అందులో కూడా చెప్పుకోదగ్గ రాజు ఎవరైనా ఉంటే దావీదు గారే. ఎందుకో తెలుసా? ప్రపంచంలో అన్ని దేశాల రాజులు పరిపాలించిన వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. అప్పుడప్పుడు చదువుకుంటారు. కానీ ప్రపంచంలో ఉన్న అందరు రాజుల కంటే దావీదు గారిని ఎప్పుడూ చదువుకుంటారు. తెలుసా మీకు? కీర్తన గ్రంథం ఇప్పేమంటే ఎవరు చెప్పారంటారు? ఎవరు రాసిన తర్వాత సంగతి. ఆసాఫ్ కీర్తనలు ఉంటాయి, అందులో మోషే గారి కీర్తనలు ఉంటాయి చాలా. కానీ ఏమని అంటారు అంతే. ఏం మాటలన్నీ కీర్తన గ్రంథంకి ఎవరు స్టాంప్ వేసేశారు? దావీదు గారే. మీరు ఎవరు రాజులు, ఎన్ని రాజుల గురించి చదువుకున్నా అప్పుడప్పుడు చరిత్రలు మీకు గుర్తొస్తాడు. కానీ ఈ రాజు ఎప్పుడూ గుర్తుండాలి. అందుకే ఏమంటాడు తెలుసా? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు దేవుడు. ఎంత ఇష్టపడకపోతే ఆ పేరుని అలా స్టాంప్ కొట్టి ఉంచుంటాడు దేవుడు. ఆలోచించండి. ఆయన ఎంత భక్తిపరుడుగా, ఎంత భయంతో దేవుడు ఎట్లా గడిపుంటాడో మీకు తెలుసా? రాజు అనగానే భయపడతాడు ఎవరికైనా? నిజం చెప్పండి. ట్రంప్ ఎవరికి భయపడతాడా? బాంబు వేయొద్దు అనగానే ఈరోజు ఏనంటాడు, రేపు వేసేస్తాడు. అవునా? ఈరోజు ఇలా ఉంటాడు, రేపు వేసేస్తాడు. ఎవరికి భయపడ్డు? ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే వచ్చి ట్రంప్ దగ్గర మాట్లాడక నా ఇష్టం అంటాడు. అర్థమైంది లేదు? రాజు ఎవడికి భయపడ్డు. నిజం ఇది. ఏదైనా చేయొచ్చు ప్రజల మధ్య. కానీ ఈ రాజు అంటాడు, రాజు మనుషులకి పోవచ్చు కానీ దేవుడికి మాత్రం భయపడాలి. ఈ రాజు భయభక్తులతోనే బ్రతికాడు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. దేవుడు అంటే ఎంత ప్యాషన్, ఎంత ఇష్టం తెలుసా ఆయనకి? ఎంత భక్తి అంటే ఆయనకి. ఇది కదా మనం నేర్చుకోవాల్సింది. ఎవరిని చూసి ఏమి నేర్చుకుంటున్నాం మనం? పక్కని చూసి ఏమి నేర్చుకుంటాం? ప్యాషన్. ఆడ అలాంటి డ్రెస్ వేసుకుంటే నేనే వేసుకోవాలని నేర్చుకుంటాం. ఆడ అలాంటి మేకప్ వేసుకుంటే నేనే వేసుకోవాలనుకుంటాం. అవునా కదా? అంతేనా? వాడు అలాంటి ఇల్లు కొనుక్కుంటే నేను కొనుక్కోవాలి. ఆడ అలాంటి బండి కొనుక్కుంటే నేను కొనుక్కోవాలి. ఆడ అలాంటి ఉద్యోగం చేస్తే నేను చేయాలి. వాళ్ళ అమ్మాయికి అలాంటి పెళ్లి చేస్తే అంతకంటే మంచివాడిని చేయాలి. ఇయే కదా రోజు, ఇయే కదా మనం చూస్తాం. ఒకరిని చూసి నేర్చుకోవడం తప్ప మనకంటూ మనకి ఏమైనా ఉందా అసలు? చెప్పండి. మనకంటే ఏమైనా ఉందా? ఫ్యాషన్ అని కానీ టైట్ ప్యాంట్ వేసాడనుకో వాళ్ళు టైట్ వేయాలి, లూజ్ ప్యాంట్ వేసాడనుకో ఈడు లూజ్ ప్యాంట్ వేస్తాడు, ఈవిడ లూజ్ బట్టలు వేసుకుంటాం. ఫ్యాషన్ టుడే. ఏం చూసావంటే మనుషులు చూసి మారడం. నిజం చెప్పండి, బైబిల్ చదువుకుంటున్నారు కదా, ఇందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ఎవరిని చూసి మారుతారు మీరు? చెప్పండి, ఎవరిని చూసి మారుతారు? అవతల వాళ్ళు అనుకరించడమే మన జీవితం. రైట్, తప్పు లేదు. ఎదుటోడిని చూసి నేర్చుకోవాలన్నావు, బాగుంది. మరి ఎదుటోడిని చూసి ఇన్ని నేర్చుకున్నావు నువ్వు. బైబిల్ చూసి ఏమి నేర్చుకున్నావు? బైబిల్లో ఉన్న భక్తులు చూసి ఏమి నేర్చుకున్నావు? దావీదు గారిని చూపిస్తాను మీకు, ఏమి నేర్చుకుంటారు ఈరోజు చదువుదాం. 36వ కీర్తన 1వ వచనం ఏం చెప్తున్నాడు తెలుసా? అన్ని చూసిన ఆ భక్తుడు క్రైమ్ చూశాడు. ఏం చూశాడు? అందరినీ చూస్తున్నాడు. క్రైమ్ చూశాడు. యుద్ధం వేరు, క్రైమ్ వేరు. యుద్ధం అంటే పోరాటం. ఆయన పోరాటం చేశాడు. పోరాటంలో చాలాసార్లు గెలిచాడు, కొన్నిసార్లు ఓడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి తన జీవితంలోని. అయితే ఇక్కడేమంటాడంటే సమాజాన్ని చూసిన భక్తుడు చాలా అద్భుతంగా రాసిన 36వ కీర్తన 1వ వచనంలో ఏమనుంది? భక్తిహీనుల హృదయంలో ఏదట? హార్ట్. హృదయం అంటే ఇది మైండ్, హార్ట్ కాదు, మైండ్. ఈ మైండ్లో ఏముందట? అతిక్రమము. క్రమం లేదు. ఏముందట? భక్తిహీనుల హృదయం అంటే భక్తుడు ఏమైపోతున్నాడట? భక్తి ఉందని అంటాడు. ఎవడో ఒకటి ఏదో భక్తి చేస్తాడంటే చేయడేటి కదా, ఎవడో ఒకడికి ఏదో ఒక భక్తి ఉంటుంది కదా. ఆఖరికి ఏమని ఉంటుందంటే ఎవడు ఏది నమ్మకపోయినా వర్క్ ఈజ్ వర్షిప్ అంటాడు సింపుల్గా. అంతేనా? తల్లిదండ్రులు దేవుడు అంటాడు. ఎవడో ఒకటి ఏదో ఒకటి పూజిస్తాడు కదా, చివరికి ఏదో ఒక దాన్ని నమ్ముతాడు కదా, ఏదో ఒక దానికి భక్తి ఇస్తాడు కదా దానికి కదా. కాదనడానికి వీల్లేదు. ఏవి లేకపోతే నేను ఎవరిని నమ్మ అంటాడు, వర్క్ ఈజ్ వర్షిప్ అంటాడు. మరి నమ్మేవా లేదా?
నాకు దేవుడు లేడంతో ఆ పనిని మాత్రం దేవుడు చేసుకోండి లేదా ఎవరిని అడగండి, నేను దేవుడిని నమ్మనని చాలామంది ఈరోజు ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే ఎథీస్టులు అంటారు వాళ్ళు. అంతేనా? ఆ ఎథీస్టులు ఏమని అంటారంటే మేము ఎవరు వర్క్ ఈజ్ వర్షిప్ అంటే మరి నువ్వు నమ్మేవో లేదా? వర్షిప్ అంటే ఆరాధన చేయడం, నమ్మడం, భక్తి చేయడం. నీ ఇష్టం ఏదంటావో నమ్మేవో లేదా? తల్లిదండ్రులు నమ్మినోడు ఒకడు ఉంటాడు, భూమిని నమ్మినోడు ఒకడు ఉంటాడు, గోవుని నమ్మినోడు ఒకడు ఉంటాడు. ఏదో భక్తి చేతనం కదా, చివరికి ఏమైపోయాడు అంటాడు భక్తిహీనుడు. ఎవరండి భక్తి ఏమైపోయిందంటే హీన దశకి నిన్ను తీసుకెళ్ళిపోతుంది. నువ్వు హీనుడు అయిపోయి భక్తిహీనుల హృదయంలో అతిక్రమం అంటే మంచి పనులు కాదండి, అతిక్రమం అంటే చెడ్డ పనులు. అతిక్రమము అంటే చెడ్డ పనులు. దేవోక్తి అంటే దేవుడే చెప్పినట్టు. ఎలా పలుకుతుందంట? దేవుడే చెప్పినట్టుగా వాడి హృదయంలో ఏమవుతుందంటే పలుకుతుందంట. చేసే పర్లేదు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళు, తప్పులేదు, 17 సంవత్సరాలు వయసు పక్కన పెట్టి తర్వాత సంగతి. నీ భార్య బిడ్డలు పక్కన పెట్టి తర్వాత సంగతి. మీ అమ్మ నాన్న చెప్పారు తర్వాత సంగతి. అవ్వడమన్న మాట వినక్కర్లేదు తర్వాత సంగతి. జైలుకి వెళ్ళిపోతావు తర్వాత సంగతి. అర్థమైందా లేదా? నువ్వేం చేయాలనుకుంటే చేసేయాలి. అంటే ఎలాంటి మైండ్లోకి వెళ్ళిపోయారు, ఎలాంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు, ఎంత దారుణానికి ఓడిగట్టడానికి దిగజారిపోతున్నారో ఈ రాజుగారు చెప్తాడు దేవుడి జ్ఞానంతో. తనకున్న జ్ఞానం కాదు ఇది. ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఆయన. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచు ఉన్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా. అసలు తప్పు చేసేయడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? దేవుడి భయం లేకపోవడమే. నేను ఇది చేసేయాలి, ఇంక నన్ను ఎవడో ఆపలేడు అని ఆడికి ఇంకా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతుంది. భక్తిహీనుడు హృదయంలో దేవోక్తి అంటే ఆ అతిక్రమం అంటే ఆ తప్పు, ఆ పాపం ఎలా పలుకుతుందంటే దేవుడి మాటలుగా చేయి పర్వాలేదు. ఇదంతటికే కారణం ఏంటంటే వాడి దేవుని ఎదుట ఏం లేదంటే వాడికి అసలు భయం లేదు. మినిమం భయం అంటే నువ్వు తప్పు చేయవు. మినిమం నేను చేయకూడదు ఇది తప్పు, అంతేనా? దేవుడు చెప్పాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. అవతలోడికి గట్టిగా గుద్దితే నొప్పి పెడుతుంది, కొట్టకూడదు, తప్పు. నాకు ఆడు కొడితే నొప్పి పెడుతుంది కదా. అవతలోడు మోసం చేస్తే ఆడెంత బాధపడతాడు, నేను చేయకూడదు, తప్పు. అర్థమైంది లేదా? ఇదే ఆ లింకప్ ఏం చేశాడంటే మనుషుల మధ్య ఒక ముడేసాడు, ఒక ప్రేమ. నేను వల్ల ఏం చేయమన్నాడు? నీ పొరుగు వారిని ఎందుకు ప్రేమించమన్నాడు? నువ్వు ఎలాగైతే బాధపడతావు, ఫీల్ అవుతావు, అవతలోడు కూడా సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి. అవతలోడి మీద నీ దగ్గర ఎవడైనా లాగేసుకున్నాడు, తీసేసుకున్నాడు, మోసం చేస్తే ఎలా ఫీల్ అవుతావు నువ్వు? సేమ్ అవతలోడు కూడా అలా ఫీల్ అవుతాడు. జాగ్రత్త. అదే నేర్పించాడు దేవుడు. ఆ భయం మీకుంటే తప్పకుండా తప్పు చేయరండి, చేయరు. మీ పిల్లలు అలాగ అవ్వకూడదని నా ఆశ. ఎందుకో తెలుసా? రాబో తరం, రాబో కాలం చాలా భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ చిన్నవన్నీ నేను అనుకుంటాను. ఎందుకంటే రోజు రోజుకి క్రైమ్ చాలా దారుణంగా పెరిగిపోతూ ఉంది. ప్రతిసారి నేను ఎందుకు చెప్తున్నాను, ముందు మన మైండ్ సెట్ మారిపోవాలి. ఎవరి కొరకు? దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు మాట అంటే భయం ఉండాలి. దేవుడు మాట వినడానికి పరుగుని రావాలి. ఎన్ని పనులున్నాయి పక్కన పడేసి నా దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. ఇది భయం అంటే. ఆదివారం వచ్చింది, వాక్యం వినడానికి వెళ్ళాలి. ఎవరు ఏమన్నా ప్రపంచమే పోనీ, అయిపోయిన తర్వాత కలుసుకుంటానండి. ఎన్ని కష్టాలు రాని 6 గంటలకల్లా నేను లేచిపోతాను. ఆదివారం వచ్చేలా నేను వాక్యం వినాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, 10 మందికి చెప్పాలి. ఈ మైండ్ సెట్తో ఉంటే దేవుడు భక్తి ఉంటుంది, మనకి భయం ఉంటుంది. మనకి చదువుదాం, ముందుకు వెళ్దాం. దేవుని భయం బొత్తిగా లేదు. ఏమండి? వారి దోషములు వచ్చేయలేదు, బయలుపడుతున్నాయి లేదా? వారి దోషాలు ఏమవుతున్నాయంటే 2వ వచనం, వారి దోషాలు బయలుపడి అసహ్యంగా కనబడు వరకు వారి దృష్టి ఎదుట వాడిని ఏం చేస్తుందంట? ముఖస్థుతి అంటే అర్థం ఏంటి? స్తుతి చేయడు. ముఖస్థుతి అంటే అర్థం ఏంటి? పర్వాలేదే, నువ్వు చేస్తే నేను ఎవడరా ఏమంటాడు. అప్పుడప్పుడు ముఖస్థుతి అంటే ఇలాగే ఉంటుంది. అవతల ఏంటంటే వీరాది వీరుడా, అతి భయంకరుడా, అతి శూరుడా, నీకంటే గొప్పడు ఎవడు లేడురా అని అనగా నాడు ఎలా పొంగిపోతుంటాడు బూరులాగా. అర్థమైంది లేదు? ఎవడొస్తాడు చూసుకుందాంరా అని అంటారు కదా పక్కన. ముందు వేసి పడేయన్ని, తర్వాత చూసుకుందాంరా, చేస్తే ఎవడు చేస్తాడురా అంటారా? అనరా మీరు అందరూ? ఎవడొస్తాడు తర్వాత మాట్లాడుకుందాంరా, అంతే కదా. మనకు వచ్చినప్పుడు ఈ మాటలన్నీ అంటుంటాం మనం. ఎవడొస్తాడు అడ్డొస్తాడో చూసుకుందాం అని అనగానే ఎలా ఉంటుంది? ఇదేంటి ఎంత మాట అనేసాడు అంటే నేను చాలా గొప్పడిని అయితే, అవునా కదా? ముఖస్థుతి అంటే ఇది. నీకేట్రా తక్కువ అనగానే ఎలాగైపోతావు? అన్నీ తక్కువే కానీ ఏం ఉండదు, అయినా ఈడు ఎక్కువ అనగానే నిజమే ఉందనుకుంటాం, అలా పైకి వెళ్ళిపోతూ ఉంటాం మనకింద. ఏమంట చూడండి, వాడి పాపాలు, వారి దోషాలు బయలుపడి అంటే బయటకు వచ్చేస్తాయి. డెఫినెట్గా వచ్చేయలేవా? వాడు చేసిన తప్పులు బయటకు వస్తే ఎప్పుడు ఏడుతారు తెలుసా? అంతా అయిపోయిన తర్వాత. తప్పు చేసేసిన తర్వాత ఏడ్చుకొని కూర్చున్నా నో ప్రయోజనం, ఏ ఉండదు. ఏడ్చేసుకొని బాధపడిపోయి కుమిలిపోయి
అయ్యో నేను ఎంత పని చేశాను, నా భార్య బిడ్డలు చంపేసుకున్నాను, అయ్యో నేను ఎంత పని చేశాను, అంత అయిపోయిన తర్వాత ఆలోచిస్తే ఉంది. అందుకే దేవుడు ఎంత మంచి మాట చెప్పాడంటే, భక్తిహీన హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె. దేవుడి మాట నీ జీవితంలో ఎప్పుడు లేదో, నీ బ్రతుకులు ఎప్పుడు లేదో, నీ హృదయంలో ఎప్పుడు లేదో, పాపం నిన్ను దేవుడి మాటలాగే ప్రేరేపిస్తూ ఉంటుంది. అతిక్రమం దేవుడి మాటలాగే ప్రేరేపిస్తుంటుంది. అర్థమైందా? ఇంకెలా ఉన్నదట, వారి దృష్టి ఎదుట అస్సలు లేదు, దేవుడి భయం లేదు కాబట్టి. అంతే కదా, ఎవడేం చేస్తాడు. అప్పుడప్పటికి ఎలా మీమ్స్ అయిపోయిందంటే దేవుడిని కూడా మీమ్స్ చేసేస్తున్నాడు. ఎంత ఈజీగా కనబడుతున్నాడు దేవుడు నీకు. అతిక్రమం ఎలాగుందంటే దేవోక్తి వలె కనపడుతుంది. వారి దృష్టి ఎదుట దేవుని భయము లేదు. వాడి దోషం వస్తుందా లేదా, దోషం బయటకు వస్తుందా రాదా. ఇప్పుడు హేబేల్ని చంపేశాడండి, ఎవరు కయీని చంపేశాడు, రక్తం మొత్తం మూసేశాడు, ఏమి లేదు, అంత ఆనవాళ్ళు లేవు, చక్కగా ఏమి తెలియనట్టుగా. మీకు ఎప్పుడు తెలుసా, క్రైమ్ చేసినప్పుడు బాగా వినండి, అన్ని చేసేసి ఏమి తెలియనట్టు కూర్చుంటారు. మళ్ళీ విషయం ఏంటంటే, దారుణం ఏంటంటే, భర్తను భార్య చంపేస్తుంది, చంపేసి తెలియకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తుంది. మా ఆయన కనబట్టలేదు, 4 రోజులు అయ్యింది. విన్నారు, ఇలాంటివన్నీ కూడా చదువుతుంటాను నేను. 4 రోజులు అయింది, మా ఆయన ఎటు వెళ్ళిపోయాడో తెలియదండి, మేము ఏమైపోలే, నా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అంటే అనుకుని 2 ఏడుపులు ఏడ్చేస్తుంటుంది. పోలీసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, దేటి ఎప్పుడు లేని ఎంత ఏడుపు వేస్తారు కదా. యాక్షన్కి ఓవర్ యాక్షన్ తేడా ఉంటుందా, ఉండదా? నిజానికి అబద్ధానికి తేడా ఉంటుందా లేదా చెప్పాలి. ఎప్పుడు చూడండి, నిజంగా ఏడుపు వచ్చినాడు ఏడ్చేది వేరు, ఏడ్కెక్కి ఏడ్చేసింది వేరు ఉంటుంది కదా. ఉత్తిన ఏడుపు రాపోయిన వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇంతకీ ఏది ఏడుతుంది, కచ్చిప్పులో ఒక చొక్క కూడా కారట్లేదు. అర్థమైంది లేదా, చూస్తున్నారా లేదా. వాళ్ళని తెలివి తక్కువలు ఏం కాదు పోలీసులు అంటే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఆయన కనబట్టలేదు, మొన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం చంపించింది అలా ఆయన, ఇంకా ఆవిడ. ఇవే క్రైమ్స్. అర్థమైంది లేదా. ఏమున్నదిరా మీ దగ్గర అంటే ఏం లేదు, చంపేసి మళ్ళీ చక్కగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మా ఆయన కనబట్టలేదండి, మేమిద్దరం వస్తున్నాము, దారిలో ఏమైంది, మా ఆయన నేను ఇంటికి వచ్చాను, మా ఆయన వెళ్తానన్నాడు, ఇంకా రాలేదు, 4 రోజులు అయిపోయింది అంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే లోపు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేస్తాయని. ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు, ఇన్వెస్టిగేషన్ ఎవరు దొంగని తేలింది. అప్పుడు ఏమైందంట చదవండి. వారి దోషము బయలుపడి అసహ్యంగా కనబడు వరకు ఏమని చేస్తుంది, పర్లేదు నీ ఆయన పోతే కోర్టు వస్తుంది నీకు. మొఖస్థుతి అంటే ఇదే. కోర్టు వచ్చిందంటే ఏటవుతుంది, కారు వస్తుంది నీకు. కారు వస్తే ఏమొస్తుంది, ఫ్లాట్ వస్తుంది నీకు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, నీకు అడిగినాడు ఎవడు లేడు, ఇంకా నీ ఇష్టం. అర్థమైంది లేదు. ఇదే మొఖస్థుతి అంటే. పాపం నిన్ను ఏం చేస్తుందంట, దేవుణ్ణి నువ్వు స్తుతించవలసింది పోయి పాపం నిన్ను స్తుతిస్తుందంట. ముఖం ఎదుటి ఏం చేస్తుంది, నీ మనసులోని ఎలా దేవోక్తి వల్ల ఎవడు నేనేం చేయలేడు రా, వచ్చిన డబ్బులతో నువ్వేమైనా చేసుకోవచ్చు, ఎవడు నేను ఆపలేడు రా, దేవుడు లేడు, ఎవడరా నేను ఆపుతాడు, నువ్వు చంపింది ఎవరిని, బయట ఉండేటి మీ సొంత ఆయన్నే కదా. అంతేనా, ఎలాగంటది, అంతే కదా. నువ్వు చంపుకుంది ఎవరిని, బయట చంపేవా, నువ్వేం క్రిమినల్ అవో, నీ సొంత ఆయన్నే చంపుకున్నావు, తప్పేటి. నీ సొంత బిడ్డలు నువ్వే కదా కన్నావు, చంపుకుంటే తప్పేటి. అంతేనా, తాళి కట్టిన భార్య చంపుకుంటే తప్పేటి, ఎవడు నిన్ను అడుగుతాడు, అవునా, నిజమేనా. అతిక్రమం ఏమవుతుందట, దేవోక్తి వల్లే పలుకుతూ వాటి బయటకు వచ్చేస్తాడు. వాటి దోషాలు బయలుపడిన తర్వాత అప్పుడు కనబడతాయి. ఎప్పుడని మీకు తెలుసా, చాలాసార్లు మీరు జైల్లో ఖైదీలు ఉంటారు, అప్పుడప్పుడు వారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము ఆ క్షణిక ఆవేశంలో చేసిన తప్పు. నిజమే, క్షణికావేశంలో చేసిన తప్పే, దేవుడంటే భయం లేకుండా చేసిన తప్పే, కనీసం ఆలోచించకుండా చేసిన తప్పే ఈరోజు అనర్థాలకి దారి తీసి వాడి జీవితం ఎక్కడైపోయింది, జైలు పాలే వాడి జీవితమే అంతరించిపోయే పరిస్థితి. అందరూ మంచి వాళ్ళని ఎప్పుడు అనుకోకండి. ఎందుకు మీకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఎన్నో ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆవేశాలకి పోయి, అర్థమవుతుందా, చిన్న చిన్న విషయాల్ని చిలికి గాలివాన చేసుకొని క్రైమ్కి ముందుకు వెళ్ళిపోవడానికి ఏమి కూడా ప్లాన్ చేయకండి. ఎందుకంటే అతిక్రమం ఎలా పలుకుతుందట మీ దగ్గర, అప్పుడే మీకు దేవుడు గుర్తు రావాలి. ఆ దేవుడు గుర్తు రావాలంటే దేవుడి సన్నిధిలో మీరు ఉండాలి. మీరు ఉంటూ ఏం వినాలంటే దేవుడి వాక్యాన్ని వినాలి, మీ బ్రతుకులు మార్చుకోవాలి. ఇది దేవుడు చెప్పింది. దేవుడు ఊరకే రాయలేదు, రాజుగారితో ఊరకే రాయించలేదు. అది అతిక్రమ దేవత్వ వల్ల పలుకుతూ వాడు చేసి దోషాలన్నీ బయలుపడి వాడికి వెక్కసం అంటే అసహ్యమగు వరకు ఎస్ నువ్వు ఆ ముఖస్థితి నుంచి, ఆ పాపం నుంచి తప్పించుకొని దేవుడి దగ్గరికి రావాలి. నిన్ను ముఖస్థుతి చేసే పాపం నుంచి నువ్వేమవ్వాలి, నిన్ను ముఖస్థుతి చేసే పాపం నుంచి ఏమవ్వాలి, నువ్వేమవ్వాలి, నువ్వు దూరమై
దేవుని స్తుతించడానికి రావాలి. దొరికిపోతే జాగ్రత్త అన్నాడు దేవుడు. కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్దాం. బైబిల్ని మీరు తీసి చదివితే మనుషుల యొక్క ఆంతర్యం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఎంత భయభక్తులతో దేవుని అందులో ఉండాలో దేవుడు చెప్తున్నాడు. ఈ సమాజం చాలా భయానక వాతావరణంలో ఉంది. ఇప్పుడు మనం దేవుడు భయం లేదనుకోండి, మన పిల్లలకి ఎవరికి నేర్పించలేం. మనం చాలా వరకు చూడండి, ఫ్యామిలీస్లో భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే బిడ్డలు రారు, బిడ్డలు వస్తే కుటుంబంలో చాలా మంది కనపడరు. ఎందుకని? అందరికీ దేవుడు అర్థం కాడు. అందరి దగ్గరికి దేవుడు అందరినీ చూసి చేయడు, అందరినీ ఎన్నుకోడు, అందరికీ అవకాశం ఇవ్వడు. ఇది నా రైట్, ఒప్పుకుంటాను. కానీ మన భక్తి ఎలా ఉండాలంటే, మన భయం ఎలా ఉండాలంటే మనల్ని చూసాలు నేర్చుకోవాలి. ఈ మాత్రం మనం నిలబడ్డాం అంటే దేవుని భయం వల్లే, లేకపోతే మనం కూడా వాళ్ళతో కలిసిపోతాం. వెళ్ళి ఎప్పుడో నిజంగా ఎప్పుడు కలిసిపోతాం. కానీ మనల్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు దేవుడు. దేవుడి యొక్క భయభక్తులతో మనం బతకాలి, భయంతో మనం ఉండాలంటాడు దేవుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. తొందర చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు. అండర్లైన్ దిస్ పాయింట్. పక్షపాతమే లేదు. ఏం పక్షపాతం లేదు? అటు దేవుడిని నమ్మలేనోడని, ఇటు దేవుడిని నమ్మినోడని. దేవుడికి పక్షపాతం ఉండదు. దేవుడిని నమ్మలేనోడికి ఏ తీర్పిస్తాడో దేవుడిని నమ్మినోడికి కూడా అదే తీర్పిస్తాడు. నువ్వు తప్పు చేస్తే అదేంటండి, వారు దేవుడిని నమ్మలేదు కదా కాబట్టి వారు శిక్షార్హులు. నాకు దేవుడు తెలుసు కదా. దేవుడు తెలిస్తే నువ్వు తప్పు చేయవు కదా. దేవుడిని ఎరుగుంటే నువ్వు పొరపాటు చేయవు కదా. అతిక్రమంలోకి నువ్వు వెళ్ళిపోవు కదా. అర్థమైందా? దేవుడు అంత మంచి మాట అన్నాడు. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము ఎలా గడపాలట? భూమి మీద ఎలా గడపాలట? ఎవరి ఏళ్ల భయంతో గడపమన్నాడు. అలాగే మన జీవితాన్ని మరి ఎలా గడుపుతున్నారు మనుషులు? ఇష్టానుసారంగా, భయం లేకుండా, మమ్మల్ని ఎవడో చూస్తాడు, మమ్మల్ని ఎవడో అడుగుతాడు అని అంతేనా? ముందుకు వెళ్ళిపోతున్నారు కదా, చాలా ఫార్వర్డ్ అయిపోతున్నారు, ముందుకి చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు ముందుకి. దేవుడు ఎంత చక్కటి మాట చెప్పాడు. ఈ భూమి మీద పరదేశులై ఉన్నంత కాలము మరి మనం అందరం ఎక్కడికి వచ్చాం? విజిటర్స్గా నేను వచ్చాము, వెళ్ళిపోతామా ఉండిపోతామా? పరదేశులమైనా మనము, అంతేనా? పరదేశులుగా వచ్చాము, పరాయి లోకం నుంచి వచ్చాము, పరమందు ఉన్న దేవుడి దగ్గర నుంచి వచ్చాము, తిరిగి ఆ పరలోకానికి వెళ్ళిపోవాలి. అలా ఉన్న ఈ జీవిత కాలంలో ఈ భూమి మీద ఎలా బ్రతకాలన్నాడు దేవుడు? పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపాలట. ఎక్కడ? ఎవరి దగ్గర గడపాలి? దేవుడి దగ్గర గడపాలి, దేవుళ్ళలో గడపాలి, భయంతో గడపాలి ఆయన దగ్గర. ఎస్, నా దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఇందులో నా దేవుని ఎడల నేను తప్పు చేయకూడదు, పొరపాటు చేయకూడదు, నా జీవితాన్ని పాడు చేసుకోకూడదు. చాలా జీవితాలు వారి చేతిలో పాడు చేసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు. దేవుడు చెప్పింది ఒకటి, మనం చేస్తుంది ఒకటి. అవునా కదా? మరలా దేవుడికి ఇష్టం లేని పని చేసి విచిత్రం ఏంటంటే దేవుడికే ప్రార్థన చేస్తారు ఈ కార్యం సఫలం చేయమని. ఆశ్చర్యం కదా? ప్రార్థన చేయని పదాన్ని వాడతారు, బాగుంది. దేవుడికి నచ్చని పని చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి మరలా దేవుడిని అది సఫలం చేయి ప్రభు అని అడిగితే ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? న్యాయమైనది? ఈరోజు ప్రార్థనలన్నీ అలాగే ఉన్నాయి. దేవుడికి ఇష్టం లేదు. ఏమండి, ఒక మంచి మాట అడుగుతా, బాగా వినండి, ఓపెన్గా చెప్తా. దేవుడు భక్తి లేని వాళ్ళతోని మీ పిల్లలకి వివాహం జరిగితే దేవుడికి ఇష్టమా? కరెక్ట్ చెప్పండి. దేవుడు అంటే భయం లేక, భక్తి లేక తిరుగుతున్నోడు, అంతేనా, తాగుతున్నోడు, ఉన్నోడితోని వివాహం చేయడం దేవుడికి ఇష్టమా? వీళ్ళే అన్ని మాట్లాడుచుకొని కుదుర్చుకొని వివాహం చేస్తున్నాం ప్రభా, మీ తోడు ఉంచండి, వీలైతే ఆ తాగుబోతాడిని మార్చండి అంటే తాగుబోతాడు నీకు తెలుసు. అర్థమైంది లేదా? ఈ న్యాయం ఉందా ఈ ప్రార్థనలోనే? అటు తిరుగుతాడు ప్రభా, అయినా సరే నా కూతురికి ఏ కష్టం రాకుండా, అటు తిరుగుతాడు ఏ కష్టం లేదు, రోజు కష్టపెడతాడు. న్యాయం ఉందా ఈ ప్రార్థనలో? ఆలోచించండి ఒకసారి. ఉందా? దేవుడికి ఇష్టమా ఇది? మీరు ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు? అంతేనా? మీరందరూ ఎలా ఉండాలంటే మంచోళ్ళుగానే ఉండాలనుకున్నాడు, మంచి పరిస్థితుల్లో ఉండాలనుకుంటారు. చెడ్డ పనులు చేసి దేవుడు సహాయం అడగడం ఎంతవరకు సమంజసం? దేవుడు సహకరిస్తాడా? అందుకే దేవుడు ప్రార్థన వెండంట. ఎందుకంటే నువ్వు అడిగిన ప్రార్థనలు ఏం లేదట, న్యాయం లేదు. ఈ చెత్త పనులు చేసిన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే న్యాయమా అండి? చదువుతాం. ఇక్కడ ఏమంటాడంటే పక్షపాతం లేకుండా
క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు తండ్రి అని ప్రార్థన చేయుచున్నారు, పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడని. కనుక ఈ జీవితకాలం పరదేశులో ఎలా ఉన్నాం మనం? పరదేశులపై ఉన్నంత కాలము భయముతో గడపాలి. ఎక్కడ? దేవుని అట్లా గడుపుతున్నాం. నిజంగా మందాకు వద్దాం, మనకు వచ్చేద్దాం. ఇప్పుడు లోకం అంతా దేవుళ్ళో గడపట్లేదు. వారికి దేవోక్తి వలె ఉంది. ఏది? తప్పు చేయాలని వారి హృదయం ప్రేరేపిస్తుంది, ముఖస్థుతి చేస్తుంది. తప్పు అయినంత వరకు అడిగి తెలియదు. కానీ నీకు మాత్రం తప్పు అని దేవుడు చెప్తున్నాడా చెప్పట్లేదా? చెయ్యొద్దు అని చెప్తున్నాడా చెప్పట్లేదా? పాపాన్ని విడిచి వద్దు, అసలు దాని జోలికి వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడా లేదా? ఇన్ని చెప్పినా సరే దేవుడు నాకు ఏదో చేశాడులే, ఏదో అన్నాడులే, నేను ఇంక ముందుకు వెళ్ళిపోతాను తప్ప వెనక్కి రాను, నేను ఆగను అక్కడ అని అనుకున్నావు అనుకో, ఏమన్నాడు? పరదేశంలో ఉన్నంతకాలం ఎలా గడపాలన్నాడు? దేవుడి దగ్గర గడుపుతున్నావా? నిజం చెప్పండి, గడుపుతున్నావా? ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రావు, అంతేనా? ఎన్నో పనులు, ఎన్నో సమస్యలు. ఒక దగ్గర ఒక రోజు వస్తే ఒక రోజు కనపడం. మనం ఏంటిది ఇది? భయంతో గడపమని దేవుడే చెప్పాడు కదా. పరదేశంలో ఉన్నంత కాలం నువ్వు ఎంత కాలం ఉంటావు ఆ కాలం అంతా కూడా ఎవరి దగ్గర గడపమన్నాడు? దేవుడి దగ్గర గడిపితే నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. పాపంలోకి పోవు, నిన్నెవడు చెడగొట్టని వీలు లేదు. వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, భక్తి నిన్ను భయపెడుతుంది, భయం చెప్తుంది, నీకు గద్దిస్తుంది నిన్ను. ఎస్, నువ్వు తప్పు చేయకూడదు. ఎలా ఉన్నావు తెలిసి? ఎవరు నువ్వు? లోకంలో ఉన్నోడు కాదు, నువ్వు దేవుణ్ణి ఎరిగినవాడు, దేవునిలోకి వచ్చినవాడు. దేవుడు నిన్ను సరిచేయాలని అనుకుంటున్నాడు, నేర్పించాలనుకుంటున్నాడు, నిన్ను దిద్దాలనుకుంటున్నాడు, నిన్ను బాగు చేయాలని అనుకుంటాడు. అవకాశం ఇవ్వకపోయావు అనుకో, ఫస్ట్ ఎలాగైతే కయను ఉన్నాడో, ఇప్పుడు ఆ కయను సంతానం ఎలా అంటే ఆయన పూర్వీకుడిని తీసుకుంటే ఆయన ఆ క్రైమ్ చేసినటువంటి ఆ కయను నుంచి నేర్చుకున్నవే అంటాను నేను ఇవన్నీ కూడా. ఆ హృదయం ఎలా ప్రేరేపించింది? దైవోక్తి వల్లే కదా. తమ్ముడిని చంపినప్పుడు క్షణకాలం ఆలోచించాడా? నా తమ్ముడు కదా, చంపడం వల్ల నాకు ఏం లాభం వస్తుందో ఆలోచించాడా? అంతా అయిపోయిన తర్వాత అప్పుడు యెహోవా సన్నిధిలో బాధపడుతున్నాడు. అప్పుడు అయినా లేదు, అయిపోయింది. నేను మీకు మాట చెప్తాను, ఇచ్చిన టైంని దాటి వెళ్ళిపోతే తర్వాత దేవుడు మారు మనసు కూడా మనకి ఇవ్వడం, వినడానికి అవకాశం కూడా ఉండదు. మళ్ళా చెప్తాను, ఎక్కడ వినడానికి అవకాశం వచ్చినప్పుడు ఆదివారం ఆరాధించడానికి దేవుడు అవకాశం రాగలిగే టైం ఉండి కూడా నువ్వు రాలేకపోయావు అనుకో, ఇంకా నీకు వచ్చే టైం ఉన్నా సరే దేవుడు నిన్ను తీసుకుని కూర్చోబెట్టే టైం నీకు ఇవ్వడం. అర్థం ఏంటది నా మాట? వచ్చి రాగలిగే టైం ఉండి కూడా నువ్వు రాలేకపోయావు అనుకో, అంతేనా? దేవుడు నాకు టైం ఇస్తాడని. మరలా నా పనులన్నీ అయిపోయాక నాకు ఖాళీ ఉంది, నేను వస్తానని నన్ను అన్నావు అనుకో, అప్పుడు నీకు ఉండే టైం ఉన్నా దేవుడు అంగీకరించే టైం ఉండదు, దేవుడు నిన్ను తీసుకునే టైం ఉండదు. జాగ్రత్త. అందుకే దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ఏం చేశాడట? తీర్పు తీర్చేవాడు తండ్రి అని ఎరిగి ఏం చేయాలా? ప్రార్థన చేయొచ్చు. పరదేశంలో ఉన్నంత కాలము మనం ఎలా బ్రతకాలట? ఎవరితో బ్రతకాలి? ఎందుకు బతకాలి? దేవునితో బతకాలి. ఇలా బతుకుతున్న మనకి ఒక మాట చెప్పాడు, అది మనం చదువుకొని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువు. మరొక వచనం చదువుకొని ముగించుకుందాం. వాక్యం చాలా జాగ్రత్తగా వినాలే మీరు. నేను చెప్తున్న ప్రతి మాట కూడా బైబిల్లో ఉన్నది. అది నా సొంత మాటలు నేను ఎప్పుడు చెప్పను, ఓకేనా? చదువు. కావున మేము బాగా వినాలే. ఏం చెప్తున్నాడు ఈయన? రాజుగారు ఏం చెప్పారో మీరు విన్నారు, తర్వాత పేతురు గారు ఏం చెప్పారో మీరు విన్నారు, దావీదు గారు ఏం చెప్పారో, అపోస్తుల్లో ఒకడైనటువంటి సంఘ పెద్ద అయినటువంటి ప్రారంభ క్రైస్తవ సంఘానికి పెద్ద అయినటువంటి పేతురు గారు ఏం చెప్పారో మీరు విన్నారు కదా. ఇప్పుడు మంచి భక్తుడు జ్ఞానవంతుడైనటువంటి పేతురు గారు, పౌలు గారు ఏం చెప్పారో మనం విందాం. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చదువు. ఎవరు? ఈ కొరింథీ సంఘానికి రాస్తూ, మేము అంటే అన్యజనులకి అపోస్తులైన మేము, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారమైన మేము, ఈ వాక్యాన్ని బోధిస్తున్న మేము, ఈ లేఖ రాస్తున్న మేము, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్న మేము, దేవుని సంకల్పాన్ని మీకు తెలియజెప్పుతున్న మేము, దేవుని ఎడల భయంతో ఎలా ఉండాలో చెప్తున్న మేము, వినండి అన్నాడు. ప్రభు విషయమై, అండర్లైన్ దిస్ పాయింట్, ఏం ఎరగాలట? ఇది తెలుసుకోవాల్సింది సంఘం. ముందు ప్రభు విషయమై ఏం ఎరగాలి? భయం. ఎస్, ఫియర్ అంటాం కదా, చాలా అవసరం. ప్రభు విషయమై, ఎవరి విషయమై భయం అట?
ప్రభు విషయమై భయము ఎరిగి, ఎంత బాగా రాశాడు చూడండి. ప్రభు విషయం ఏముండాలంటే మనకి మెయిన్, మనకి ఎప్పుడైతే భయం లేదో మన భక్తి సాగదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ విషయం అయినా సరే ప్రభు విషయమై భయం లేదో మీ భక్తి ముందుకు సాగదు, మీరు ముందుకు సాగరు, దేవుని ఎడల ముందుకు వెళ్ళరు, దేవుని ఎడల భయభక్తులతో ఉండరు. వింటున్నారా? ప్రభు విషయం ఏముండాలట? ఫస్ట్ ఇది సంఘానికి ఫస్ట్ మూలస్తంభం ఏంటో తెలుసా? మీ ప్రారంభం ఏంటో తెలుసా? మీ పునాది ఏంటో తెలుసా? మీ బేస్మెంట్ ఏంటో తెలుసా? ఏముండాలి? ఇది నేర్చుకోకపోతే ఎప్పుడు నువ్వు భక్తిలో నిలబడవు. అందుకే చాలా మంది మిడిల్ డ్రాప్ అయిపోతారు దేవుడి దగ్గర. తెలుసా? కొన్ని శ్రమలు, కష్టాలు ఏవో వస్తాయి లైఫ్లో, కామన్ అవి. వాటిని కూడా తట్టుకొని నిలబడలేక ఏమైపోతారు తెలుసా? వెళ్ళిపోతారు. చాలా వరకు ప్రభు దగ్గరికి మేము వెళ్ళామండి, గతంలో బాగా బ్రతికేవండి, చర్చికి వెళ్ళేవారు అండి, గతం చెప్పుకుంటారు. నవ్వేంటి చెప్పు? గతంలో నువ్వు వెళ్ళేవాడు మంచిదే, గతంలో నువ్వు తినేవాడు, గతంలో నేను తినేవాడిని, ఇప్పుడు తినవా? నేను మూడు సంవత్సరాల క్రితం అండి నేను చికెన్తో భోజనం చేసేవాడిని అండి అని అన్నావు అనుకో, ఇప్పుడు తినవా? అంటావు కదా. గతంలో నేను గాలి పిలిచేవాడిని అండి అంటే పీల్చవా? గతంలో నేను పడుకుండేవాడిని అంటే ఇప్పుడు పడుకోవా? అర్థమైంది లేదా? నేను చెప్పిన ప్రతిదీ కూడా చాలా విశదంగా చెప్తాను మీకు అర్థమైనట్టు. గతంలో నేనండి నడిచేవాడిని అండి అంటే ఇప్పుడు నడవా? గతంలో నేను చూసేవాడిని అండి ఇప్పుడు చూడవా? ఏంటిది? గతం గురించి నువ్వు చెప్తున్నప్పుడు గతంలో ఇక్కడ విషయం ఏంటంటే సిగ్గుచేటు మాట. గతంలో నేను చర్చికి వెళ్ళేవాడిని అండి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఏం? నీ బేస్మెంట్ కరెక్ట్ లేదు. దేవుడి సంఘం ఇదే ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? సంఘంలోకి ఉంటే జనాలు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, ఎవరో తెలియదు, ఎవరికెవరో తెలియదు, వస్తాడో తెలియదు, వెళ్తాడో తెలియదు, ఉంటాడో తెలియదు, ఉండడో తెలియదు, భక్తి ఉందో తెలియదు. ఎవరు నేర్పిస్తున్నారు ఇవి? ప్రారంభ క్రైస్తవ సంఘం అలా లేదు. వాక్యం వేరు, ఇప్పుడు జరుగుతున్న ఆరాధన వేరు. 100 సార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, సంఘంలో ఇప్పుడు జరుగుతున్న నియమం వేరు, వాక్యం లేదు, దేవుడి భక్తి లేదు, అసలు ముఖ్యంగా దేవుడు అంటే భయం లేదు. దేవుని అట్లా నేర్పించవలసింది ఇదే. అపోస్తులు ఏం చెప్పారో తెలుసా? ప్రవక్త అయినటువంటి దావీదు గారు ఏం చెప్పారు? భక్తిహీనుడు ఎలా పాడైపోతున్నాడో చెప్పాడు. వాడి ఎదుటి ఏం లేదట, దేవుని భయం బొత్తిగా లేదు వాడికి, అందుకే చెడిపోయాడు అని ఒక మాట చెప్తే పేతురు గారు ఏం చెప్పాడు? మనం దేవుడు అందరికీ కూడా న్యాయమైన తీర్పు తీరుస్తాడు, దేవుడు నమ్మినోడికి నమ్మనోడికి. కాబట్టి ఆయన దగ్గర ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన మనం పరదేశులుగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోని భయంతో గడపాలన్నాడు. ఆయన అదే మాట చెప్పాడు. పేతురు గారు, పౌలు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రభు విషయమై, అది ఫస్ట్ మనం ఎరగవలసింది. పేతురు గారు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2 కొరింథీ 5th chapter 11th verse ఒకసారి చదువుదాం మరలా. కావున మేము ప్రభువు విషయమైన భయం ఎరిగి, చూడండి, ప్రభు విషయమై. ఏ భయం అట? ప్రభు విషయమై మనకు భయం ఉండాలి. ప్రభు విషయమై ఏ భయం ఉండాలి తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడని భయం ఉండాలి ఫస్ట్. దేవుడు నాకు తీర్పు తీరుస్తాడనే భయం ఉండాలి ఫస్ట్. దేవుడు నాకు శిక్ష విధిస్తాడనే భయం ఉండాలి ఫస్ట్. అవునా? దేవుడు నన్ను నరకానికి పంపేస్తాడనే భయం ఉండాలి. ఇది లేనప్పుడు మన జీవితం సాగదు. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, మీరు ఇక్కడ ఉంటే చక్కగా వాక్యాలు ఎదుగుతారు, మిమ్మల్ని ఎవరు ఆపలేడు. నేను ఉన్నంత వరకు, ఈ ఊపిరి ఉన్నంత వరకు సత్యమే చెప్తాను. ఇది నాకు దేవుడితో నేను చేసుకున్న కమిట్మెంట్, మీతో కాదు. నేను దేవుడితో చేసిన కమిట్మెంట్. నా ఊపిరి ఉన్నంత వరకు సత్యమే చెప్పాలి ప్రభు, అబద్ధం ఆడకూడదు. దేవుడు వాక్యం కలిపి ఈరోజు వాస్తవం లేదు, అందుకే పడిపోతుంది. భక్తి జీవితం ఎదగదు. లోకంలో ఎదిగిపోవచ్చు, మా పిల్లలు ఉద్యోగాలు చేశారు, వ్యాపారాలు చేశారు, ఇల్లులు కట్టుకున్న, సో వాట్, ఇవన్నీ ఎన్ని ఉన్నా దేవుడి వల్ల భయం ఉండాలి. అది లేనప్పుడు అవన్నీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంతే కదా. లోకంలో ఉన్న వాళ్ళకి అవన్నీ ఉన్నాయి, నీకు వాళ్ళకి తేడా ఏంటి తెలుసా? నీకు దేవుడి భయం ఉంది, వాడికి లేదు. నీకు దేవుడి భయం ఉంది కనుక తప్పు చేయి, వాడికి దేవుడి భయం లేదు కనుక తప్పు చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. నీకు వాడికి అదే తేడా. మేడలు ఈక్వల్ అయ్యి ఉండొచ్చు, డబ్బులు ఈక్వల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా చదువులు ఈక్వల్ అయ్యి ఉండొచ్చు, ఉద్యోగాలు ఈక్వల్ అయ్యి ఉండొచ్చు, కానీ నీకున్నది వాడికి లేనిది ఏంటో తెలుసా? నీ దేవుడు నీకు భయాన్ని నేర్పించాడు, వాడికి విచ్చలవిడి తనాన్ని వాడు నేర్చుకున్నాడు. వాడి పోతే నరకానికి పోతాడు, దేవుడు తీర్పుకు పోతాడు. నువ్వు వెళ్తే ఏ లోకం నుంచి వచ్చావో ఆ లోకానికి దేవుడి దగ్గరికి వెళ్తావు. నీకు వాడికి అదే తేడా. అర్థమైందా? ఇందులో ఒకరోజు ఆస్తులు కరిగిపోతాయి, ఉద్యోగాలు ఆగిపోతాయి, అవునా? ఏమైపోతాయి? అంతేనా? చదువు కూడా పక్కకు వెళ్ళిపోతే టోటల్గా మన జీవితమే ఆరిపోవచ్చు. కానీ నువ్వు బ్రతికిన బ్రతుకుందో చూసావా ఈ భూమి మీద, అది మాత్రం చిరస్మరణీయంగా నీ జీవితంలో దాన్ని లెక్కలతో సహా దేవుడు ఉంచేస్తాడు. దాన్ని
ఇదే చెప్పాడు భయం అంటే. ఆ ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ వెర్రోలు అనుకుంటున్నారా దేవుడి వాళ్ళ భయభక్తులతో బ్రతకడానికి? అప్పుడప్పుడు నేను ఎవరికి భయపడరా అంటావా? ఎవరికి నేను భయపడిన, ఎవరికి భయపడవలసిన అవసరం లేదని అంటావు. రైటే, లోకంలో నువ్వు ఎవరికి భయపడక, కానీ లోకంలో బతుకుతూ నీ దేవుడికి భయపడు. ఎవరికి భయపడాలా? నువ్వు దేవుడికి భయపడు. అప్పుడు భయం అంటే ఏంటో నీకు తెలుస్తుంది, నీ బతుకు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఎందుకు భయపడమన్నాడంటే నిన్ను వణికిపోయి ఏదో నిన్ను అంతేనా భూ చూడొస్తున్నాడు, బుట్ట కిందకి వెళ్ళని భయపడమంటలేదు. నువ్వు నరకానికి పోతావేమో అని భయపడమంటున్నాడు. నువ్వు నేరస్తుడు అయిపోతావేమో అని భయపడమంటున్నాడు. అర్థమవుతుందా? నువ్వు తప్పు చేస్తావని భయపడమంటున్నాడు. నీ వల్ల కొన్ని కుటుంబాలు కూలిపోతాయేమో భయపడమంటున్నాడు. నీ వల్ల ఒకటి జీవితం పాడైపోతుందేమో అని భయపడమంటున్నాడు. అర్థమైందా? పరదేశంలో చూడండి ఎంత బాగుంటుంది. ఏ భయం నేర్పించాడు? ప్రభు విషయమైన భయము ఎరిగి మనుషుల్ని ప్రేరేపించుచున్నాము. ఏం చేయాలంటే ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. మీకు అర్థమైందా? మిమ్మల్ని ఏం ప్రేరేపిస్తున్నాను? ప్రభు విషయమై భయం ఎరిగి మిమ్మల్ని ఏం చేస్తున్నాం? ప్రేరేపించాలి. ఏమని ప్రేరేపించాలి? ఒరే బాబు, ప్రభు విషయం భయం ఎరగకపోతే మీరు ఎక్కడికి పోతారు? తీర్పుకు పోతారు, నరకానికి పోతారు, ముఖ్యంగా జైలుకి పోతావు ముందు. అర్థమైందా? ముందు క్రైమ్ చేస్తే ఏమవుతావు? జైలుకి పోతావు, తీర్పుకు పోతావు, నరకానికి పోతావు, నీ బతుకు పోతుంది, నీ భార్య బిడ్డలు ఏడుస్తారు, నీ కుటుంబం ఏడుస్తుంది. కాబట్టి నువ్వేం చేయకూడదు? నేను అడుగుతాను, మీ స్కూల్లో ఎప్పుడైనా తప్పు చేయకూడదు అనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు? పాపం చేయకూడదు, ఎదుటోడిది దోచుకోకూడదు, దొంగతనం చేయకూడదు చెప్పారేంటి ఎప్పుడైనా? అర్థమైందా? స్కూల్లో పాఠ్య పుస్తకాలు ఈరోజు మార్చేశారు. నిజమండి, నిజం చెప్తున్నాను మీకు. ఏమీ లేదు. ఏడ్చి కొత్తగా ఏడు పెట్టారంటే వెన్నను ఎలా దొంగతనం చేయాలి, అవే పాఠ్య పుస్తకాలు. ఏడుదట వెన్నను ఏడు చేయాలి, దొంగతనం చేయాలి. మళ్ళీ ఎవరు చేశారు? దేవుడే చేశారు. పేరు కూడా ఉంటుంది. ఏం దొంగట? అసలు దొంగ అనడమే తప్పు, మళ్ళీ వెన్న దొంగ ఏంటి? అవునా కదా? ఎప్పుడండి ఎక్కుతుంది? అందుకే మనుషులు ఏం చేయమన్నాడు దేవుడు? అసలు దొంగ అనడమే తప్పు కదా. మంచి దొంగ అంటే దొంగ అంటే మళ్ళీ చెడ్డోడు, మళ్ళీ మంచి దొంగ అంట. మంచి దొంగ అంటే ఏంటి? దొంగ మంచి దొంగ అంటే ఏంటి? దొంగ అంటే చెడ్డోడు మంచోడా? మళ్ళీ మంచి దొంగ ఏంటి? అంతేనా? మంచి వ్యభిచారండి అని అన్నాం అనుకో, మంచి మాటేనా? అంతేనే కదా? మంచి దోపిడీగాడండి ఏడండి, బాగుందా? మంచి మడ్రిస్ట్ అండి అనగలమా? అంతేనా కదా? అసలు ఏంటిది? పదాలు ఏంటి? అర్థమవుతుందా లేదా? మనుషుల్ని ఎందుకు ప్రేరేపించమంటాడు? అసలు మాట్లాడినప్పుడు కూడా భయం లేదు ఆవిడకి. దేవుడు ఏం చేయలేడు, నిన్నెవడు కాపాడలేడు. అర్థమవుతుంది? అస్సలు మాట్లాడినప్పుడు కూడా భయపడలేదు అంటే అందుకే దేవుడు ఏమన్నాడు? మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి ఏం అడుగుతానన్నాడు? మీరు మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్త. పిచ్చి మేము చేయకండి దేవుడి మీద. దేవుడు నిన్ను కాపాడలేడు, దేవుడు నిన్ను అనలేడు. దేవుడు అనుకుంటే ఈ క్షణం నిన్ను తీసేయగలడు. ఆయనతో నువ్వెక్కడ? నువ్వు సాటా పోటీ ఆయనకి. నువ్వు ఆయన ఇచ్చిన భిక్ష పెట్టిన బతుకుని బతుకుతున్నావు. నువ్వు ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయన పెట్టిన భిక్షలో బతుకుతున్నావు. నిన్ను కనికరించి భూమి మీద బతికిస్తే బతుకుతున్నాను. ఆయన పెట్టిన భిక్ష, ఆయన వేసిన భిక్షలో బతుకుతున్నాడు. నువ్వు నీకెంత ఉంటే దేవుడికి ఎంత ఉండాలి? అవునా కదా? మీ ముందుకు వచ్చినాయి ఒక ఏమంటారు అది, ఓ బెచ్చగాడు వచ్చి మీరు వేసిన ఏంటిది భిక్షను తృణీకరించారనికి, ఓ 10 రూపాయలు ఇచ్చారనికి, ఏంటి మీ ఇంటికి వచ్చి 10 ఇచ్చావు 100 అన్నాడానికి ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించండి ఎలా ఉంటుంది. ఇంకెప్పుడైనా వేస్తారు అడిగి, మళ్ళీ మా ఇంటి పక్కన కనిపించామంటే బాగోదు అంటాము. నిజమా పదం కదా? ఏంటి తీసుకున్నోడికి ఎంత ఉంటే ఇచ్చినోడికి ఎంత ఉండాలి? అవునా కదా? తీసుకున్న డిమాండ్ చేస్తున్నాడు ఈరోజు దేవుడిని. దేవుడు ఏది ఇస్తే వద్దు, మాకు ఏదైనా కావాలి. ఈ భయం రావాలి మనలో. దేవుడు ఏం పెట్టాడో తృప్తిగా బతుకుతూ దేవుడి వాళ్ళ భయభక్తులతో బ్రతికితే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మనిషికి క్రైమ్కి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? తృప్తికరమైన జీవితం జీవించట్లేదు. ఏదో కావాలి, ఏదో రావాలి, ఏదో చేయాలి. చివరికి ఆ భయాన్ని కూడా కోల్పోయి నేరస్తుడిగా మిగిలిపోతున్నావు నువ్వు. అదే చెప్తున్నాడు, చదువుదాం. కావున మేము ప్రభు విషయమై భయమునెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ఎవరి వైపు? దేవుని వైపు. దేవుడి వాళ్ళ భయం ఉండాలని ప్రేరేపిస్తున్నాం. దట్ ఈజ్ సువార్త, దట్ ఈజ్ వాక్యం. ఆ రోజు అందుకే చెప్తున్నాను మీకు, ఈ ప్రేరణ మీకు రాకపోతే చాలా కష్టం. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తుందంట? దేవోక్తి వల్ల ఏం చేస్తుందంట? తప్పు ఏం చేస్తుంది? చదివారు కదా. పలకడం అంటే ఏంటిది? మిమ్మల్ని ప్రేరేపించు. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? అదే ఆ భయంతో మేము దేవుడు మాటలు పలుకుతూ మిమ్మల్ని ఏం చేస్తున్నాం? ప్రేరేపించుచున్నాం. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. చదవాలి ఎలా బైబిల్ని. దేవుడికి ఏం చేసిన వారట? ప్రత్యక్షపరచబడిన వారంటే మేము దేవునికి తెలియబడిన వారం,
దేవుడితో ఎంపిక చేయబడిన వారం. వెరీ గుడ్. మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మీ మనస్సాక్షి కూడా ఎలా ఉండాలట? ఎస్, ఈరోజు వాక్యం విన్నారు. హనీ జాన్సన్ పాస్టర్ గారు ఏం చెప్పారు ఇంటికి వెళ్ళి ఆలోచించాం. మా స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు నిజమే మాకు ఎవరు చెప్పలేదు. భయంతో బతకాలని, భక్తి ఉండాలని, దేవుడు మనకి భయాన్ని ఇచ్చాడని, పరదేశులుగా మనం ఉండి భయంతో బతకాలని చెప్పలేదు మనకెవరో. దేవుడు చెప్పాడు. ఎవరిని గురించి భయం అన్నాడు? క్రీస్తుని గురించిన భయము విషయమై ఎరిగి. అంతేనా? క్రీస్తు విషయమై, భయం విషయమై ఎరిగి. యేసుక్రీస్తు అంటే భయం ఉందా? నిజంగానా? ఉందా? తన జీవిత కాలంలో యేసుక్రీస్తు ఏం చేశారో లాస్ట్ మాట చదివి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి. మరి ప్రభు ఏం చెప్పారో చివరి మాటగా మనం డెఫినెట్గా మనం దీన్ని మనం చదువుకోవాలి. లాస్ట్ వర్డ్ మనం చదువుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని లేదా ఈ యొక్క బైబిల్ యొక్క అధ్యయనాన్ని, బైబిల్లో నేర్చుకుంటున్న ఈ పాఠాన్ని మనం ముగిద్దాం. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను ఎవరైనా అదేంటి? ఈ వచనం చదివినప్పుడు ఆశ్చర్యంగా చదవాలి, ఇప్పుడు ఆలోచిస్తూ చదవాలి. ఆయన ఎందుకు ఏడుస్తాడు? ఏడలేదని ఏడ్చాడు? భార్య లేదని ఏడ్చాడా? పిల్లలు లేరని ఏడ్చాడా? ఉద్యోగం లేదని ఏడ్చాడా? రాజుగా కావాలని ఏడ్చాడా? దేనికి ఏడ్చుంటాడు ఆయన? ఈ వర్డ్ ఉందని సంగతి చాలా మంది తెలియదు మన క్రైస్తవులు. యేసుప్రభు తన జీవిత కాలంలో అంటే శరీరధారిగా బ్రతికినటువంటి కాలంలో, శరీరధారి అయి ఉన్న దినములలో ఇందాక చదివారు కదా, ఎలా బతకాలని చెప్పారు పేతురు గారు? భయంతో పరదేశులమై ఉండాలని, దేవుడి సన్నిధిలో భయంతో గడపాలని చెప్పారు కదా. అదే చేశాడు తన జీవితంలో యేసుక్రీస్తు వారు. చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను నన్ను మరణము నుండి రక్షింపగల వానికి. అందరూ తీశారా? హెబ్రీయులకు పత్రిక 5:7. ఫస్ట్ తన శరీరధారిగా ఉన్నాడని చెప్పారు, ఆ దినాలలో అని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? మహారోదన. రోదన అంటే ఏంటి? రోదన అంటే ఏంటో తెలుసా? దాన్ని మర్చిపోకపోవడం, పదే పదే గుర్తు చేసుకుంటూ, తలుచుకుంటూ. అంతేనా? ఏడవడం వేరు, ఏడిస్తే ఇక్కడ మర్చిపోతాం. కన్నీళ్ళు వచ్చేసానుకో మర్చిపోతాం. కన్నీళ్ళు వేరు, రోదన వేరు. రోధిస్తున్నాను రా అంటది అమ్మ, నీ కోసం నేను బాగా రోదన ఎక్కువైపోయిందండి అంటే, రోదన అంటే ఇంకా ఆడి తప్ప ఇంకొక ఆలోచన లేదు, చెడిపోతున్నాడని. రోదనతోనూ కన్నీళ్ళు ఏడ్చాడట. కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. అండర్లైన్ దిస్ పాయింట్. ఏమి కలిగి ఉన్నందున? భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. నిన్ను కూడా దేవుడు అంగీకరించాలంటే దేవుడి వల్ల భయం ఉండాలి. చాలా మందికి దేవుడు నిన్ను అంగీకరించట్లేదు. క్రైస్తవ సమాజాన్ని ప్రస్తుతానికి దేవుడు తృణీకరిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? భయం లేదు, భక్తి లేదు, తృణీకరింపబడుతున్నావు. అందుకే అంగీకరింపబడట్లేదు. నువ్వు వచ్చేసి కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రం దేవుడు నీకు అంగీకారం చెప్పేస్తాడంటే అనుకోక. చర్చ్ అనగానే ఏంటో తెలుసా? అటెండెన్స్ కాదు, కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు. చర్చ్ అంటే నీ బ్రతుకు మార్చుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి, పరలోకానికి చేరడానికి, దేవుడి యెడల భయంతో భక్తితో బ్రతకడానికి. దట్ ఈస్ చర్చ్. దేవుడు అందుకే చర్చను కట్టాడు. యేసుక్రీస్తు అందుకే ప్రాణం పెట్టాడు. సంఘం అనగానే ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని వెళ్ళడం కాదు, నిన్ను నడిపించి ఆత్మీయంగా బ్రతికించేది దేవుని సంఘం. భయాన్ని భక్తిని నేర్పించాలి. నీ ప్రారంభ పునాది ఏంటంటే దేవుని భయం అన్నాడు. ఆ భయం లేకపోతే నువ్వు క్రైమ్లోకి పోతావు, ఆ క్రైమ్ చేస్తే జైలుకి పోతావు, జైలు అయిపోతే నీ జీవితం అయిపోతే తర్వాత చేయడానికి ఏముండదు, అట్నుంచి నరకానికి పోతావు. ఇంత భయంకరమైన ప్రాసెస్లో నువ్వు ఉన్నావు. ఈ భయంకరమైన స్థితి నుంచి లేదా ఆ పాపం నుంచి, ఆ దుష్టుని నుంచి నిన్ను కాపాడాలి, తప్పించాలంటే ఎవరి వల్ల అవ్వదు. ఈ లోకంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఒక దేవుని వాక్యం వల్లే అవుతుంది. ఆ వాక్యం నువ్వు ఎప్పుడైతే విధేయుడు అవుతావో, దేవుడి వాళ్ళు ఎప్పుడు నీకు భయం కలుగుతుందో అప్పుడు నీ జీవితం బాగుంటుంది. ఈ లోకంలో ఎప్పుడు చూసినా దేవుడిని ఆస్తులు, అంతస్తులు, లేకపోతే నాకు అది ఇది, ఇవన్నీ నీకు కావాలని దేవుడికి తెలుసు. అడగడం నేను తప్పని అన్న, కానీ నాకు భయాన్ని ప్రభు అని ప్రార్థించినాడు ఎవడైనా ఉన్నాడా? మీరంటే నాకు భయాన్ని ఇవ్వు ప్రభు, భక్తిని ఇవ్వు ప్రభు,
వాక్యాన్ని ఇవ్వు ప్రభా, జ్ఞానాన్ని ఇవ్వు ప్రభా, మంచి జీవితాన్ని ఇవ్వు ప్రభా అని ఎంతమంది అడుగుతారు? నాకు తెలిసి 99.9 మంది క్రైస్తవులు ఎవ్వరు అడగరు. ఆ 99 మంది 99.9 మంది క్రైస్తవులు ఏం అడుగుతారు తెలుసా? ఈ లోకంలో బతకడానికి ఏం లేదో కావాలని అడుగుతారు, కానీ ఈ లోకంలో నేను ఎలా బతకాలని మాత్రం అడగరు ఎవరు. తేడా ఉందా లేదా? ఈ లోకంలో ఏం కావాలని మాత్రమే అడుగుతారు దేవుణ్ణి, ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలని మాత్రం అడగరు ఎవరు. తేడా ఉందా లేదా? ప్రార్థన జీవితం ఇదే తేడా. ప్రార్థన మంచిదే, కానీ ఏం అడుగుతున్నావు? ప్రార్థనలో అడిగింది లోకాన్ని అడుగుతున్నావా, లోకంలో ఎలా ఉండాలని అడుగుతున్నావా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే రోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. మరి నువ్వెందుకు అంగీకరింపబడుతున్నావు? మళ్ళీ లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను నేను. మనం ఈ భూమి మీద దేవుని చేత అంగీకరింపబడకపోతే పరలోకానికి అర్హత మనకు ఉండదు. దేవుడితో అంగీకరింపబడేటట్టుగా మనం బ్రతకాలి. దేవుడు అంగీకరించడం అంటే ఒప్పుకోవడం అని అర్థం. నీ బ్రతుకుని దేవుడు ఒప్పుకోవాలా, నీ నీతిని దేవుడు ఒప్పుకోవాలి, నీ భక్తిని దేవుడు ఒప్పుకోవాలా, నీ పనులను దేవుడు ఒప్పుకోవాలా, నీ జీవితాన్ని దేవుడు ఒప్పుకోవాలా, నీ నడకని దేవుడు ఒప్పుకోవాలా, నీ నడవడికని దేవుడు ఒప్పుకోవాలి, నీ మాటని దేవుడు ఒప్పుకోవాలా. దేవుడు ఒప్పుకునేటట్టుగా ఉంటేనే, దేవుడు అంగీకరించేటట్టుగా నువ్వు ఈ భూమి మీద బ్రతికితేనే నీ బ్రతుకే నిజమైన అర్థం. అది లేకపోతే, దేవుడు ఒప్పుకోకపోతే నీకు పరలోకంలో చోటు ఉండదు. దేవుడు ఒప్పుకోకపోతే నీ జీవితానికి ఒక మంచి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా బతుకుదాం, దేవుడు అంగీకరించేటట్టుగా ఉందాం. దేవుడు అంగీకరించాలంటే ఏముండాలి? దేవుని ఎడల భయం ఉండాలి. ఆ భయమే క్రైస్తవ జీవితానికి ప్రారంభం, ఆ భయమే పరలోకానికి ముగింపు. ఆ భయంతోనే మనం ఎక్కడికి వెళ్తాం. ఆ భయం ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. ఆ భయంతోనే మన జీవితాన్ని దేవుడి ఎడల గడపాలని ఈరోజు దేవుడు చెప్పిన వాక్యం గొప్పది, చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం మన జీవితంలో దాచుకుందాం, భద్రపరుచుకుందాం. ఇంకా దేవుడి ఎడల భయభక్తులతో బ్రతుకుదాం, నేర్చుకుందాం. రాబో సమాజానికి ఏం చెప్పన్నాడు? పురుకొల్పమన్నాడు. దేవుడి ఎడల భక్తిని, భయాన్ని పురుగొలుపుతూ వారిని కూడా దేవుడి సన్నిధికి చేర్చడానికి ప్రయత్నిద్దాం. దేవుడు వాక్యాన్ని దీవించి మిమ్మల్ని బలపరచుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ ఎడల భయమే మాకు మూలమని, ఆ భయంతోనే బ్రతికితేనే మీరు అంగీకరిస్తారని, పరలోకానికి అవకాశాన్ని ఇస్తారని మేము నేర్చుకున్నాం. మా బ్రతుకులు మార్చండి, భయాన్ని నేర్పించండి. మీ సన్నిధిలో మేము ఇంకా ఎదుగులాగా సహాయం ఇచ్చేయండి. సమస్త మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.